సమయాన్ని ఇస్తున్నాను. కృపగల దేవ, జీవగల తండ్రి, జీవాధిపతి ప్రభా, ఇప్పటి వరకు ఎంతో ఆనందకరంగా ఆత్మను అనుభవిస్తూ ఆరాధించే నాయనా, ఆరాధనలో ఇదొక భాగమైతే ఇప్పుడు ఈ మెల్లనైన స్వరాన్ని, నీ హృదయ వేదనను, మీరు మాకిచ్చే ఆ యొక్క ఆజ్ఞలను, మీరు చూపే మార్గాన్ని మేము విని మీ యొక్క ప్రియ కుమార్తె నోటి ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. ఇదిగో నాయన, ఈ యొక్క బిడ్డల చుట్టూ మీ పరిశుద్ధ అగ్ని, ఈ ప్రాంగణం చుట్టూ మీ పరిశుద్ధ అగ్ని కంచిగా సైతాను శోధనలు ఆయన ఈ యొక్క వాక్య పరిచర్యలో ఆటంకములు కలిగించకుండా యేసు నామములో ఈ వాక్య పరిచర్య జరిపించబడునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. అండి యేసు ప్రభువారు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కోట్లాది స్తుతులు సమర్పించుకుంటూ మీకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలో. పరిశుద్ధుడైన ప్రభాని పరిశుద్ధ బంగారు పాత్రలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్వితీయుడైనటువంటి గొప్ప దేవ అయ్యా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి ప్రభ మీకు స్తోత్రాలు ప్రభ. 2021 మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభ ఎంతగానో ఆయన మా ప్రాణాత్మల దేహాలను ప్రభ పరిశుద్ధపరచుకోవటానికి ప్రభ నాయన మీరు ఇచ్చిన ఈ మందిరంలో ప్రభ నేను స్థుతించడానికి, ఆరాధించడానికి, నాయన నీ వాక్యపు వెలుగులో మేము జీవించడానికి మీరు ఎన్నో రీతిగా ప్రణాళికలను ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు ప్రభ. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభ. ఈ స్థలం నీది ప్రభ. నాయన ఈ స్థలంలో చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. అయా మా అంతిమ ఆలోచన ప్రభ ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం కలిగి ప్రభ నీ రాకడికి సిద్ధపడాలి అనేటువంటి ఆలోచన కలుగు చేయాలని ప్రభ నీ పాదాలు పెట్టుకొని అడుగుతున్నాం ప్రభ. నాయన ఇక్కడ ఎంతకాలం ఉన్నా కొంతకాలమే నాయన మాకు తెలుసు కానీ ప్రభ నాయన నా తండ్రి ఇంకా అనేకులు ఈ మర్మాన్ని తెలుసుకోలేక ప్రభ ఈ లోకంతో సహజీవనం చేస్తున్నారే నాయన మీరు అనేక రీతిలుగా గద్దిస్తున్నారు ప్రభ. అయినా గద్దింపులు మా చెవుల్లో పడినప్పటికీ కూడా ప్రభ మేము నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఒకసారి మమ్మల్ని పరిశోధించుకోమని ప్రభ మీరు అనేక రీతిలుగా సువార్తను ప్రకటిస్తున్నారు ప్రభ. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ప్రేమించి ఈ స్థలాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇది పరిశుద్ధ స్థలం. అనేకులైన సువార్తికులు ఈ స్థలంలో ప్రభ నీ సువార్తను వెదజల్లి అనేకులను రక్షించారు ప్రభా. నీకు స్తోత్రాలు. ఇది కేవలం ఒక రైల్వే క్వార్టర్స్ లో మీరు ఏర్పాటు చేశారంటే నాయన మేమందరం కూడా ధన్యులు అనే తలుస్తున్నాం ప్రభ. ఈ స్థలంలో ప్రభ నాయన మీరుండి ప్రభ నా తండ్రి అనేకులు ప్రభ ఏ ఒక్క ఆత్మ నశించడం ఇష్టం లేదని ప్రభ మీరు పిలుచుతున్న దేవుడిగా ఈ స్థలంలో ఉన్నారు ప్రభ. ఒక్కొక్కరిని మీరు నడిపించుకొని ప్రభ నాయన అందరికీ రక్షణ దయచేయమని ప్రభ మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని అందరినీ ప్రభ ఈ క్వార్టర్స్ చుట్టుప్రక్కల ఉన్న బిడ్డల్ని నీ చేతులకు అప్పగిస్తున్నా. నాయన రక్షింపబట్టం కాదు కానీ ప్రభు నీ పరలోక రాజ్యానికి మేము చేరాలనేటువంటి ఆలోచన, జ్ఞానం ప్రతి ఒక్కరికి నాకు దయచేయండి ప్రభు. ఆ నడిపింపులో 2021 మీరు నడిపించమని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నాయన నేను అపరిశుద్ధురాలిని ప్రభ, నన్ను పరిశుద్ధపరచండి. నీకు ఆయాసమైన మాటలు నా నోటి నుంచి ఏమొచ్చినాయో ప్రభ వాటిని కొట్టివేయండి, తీసివేయండి ప్రభ. నాలో మీరు ఉండండి ప్రభ. మీ ఆత్మతో బిడ్డలకి మరుగుపరుచుకొని ప్రభ నన్ను నాయన మీరు మాట్లాడమని ప్రభ. నాయన మీ ఆలోచన నాయన బిడ్డలు పరిశుద్ధపరిచే జీవితాలు కొంత త్రిప్పాలని నాయన మీరు ఎంత ఆశపడుతున్నారో అట్టి నీ మాటలు వినగలిగిన చెవులు ప్రతి ఒక్కరికి దయచేయమని ఆత్మస్వరూపుడిగా మా మధ్య సంచరిస్తున్న దేవా నీ ఆత్మకార్య స్థలంలో పరిశుద్ధపరచుకొని ఒక్కొక్కరిని తాకమని ప్రభ. నీ ఆత్మశక్తిని ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని ప్రభ. మీరే బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో నిన్ను బ్రతులాడుతూ వేడుకొచ్చున్నాం. చిన్న వాక్యం చదువుతున్నాము.
ఎప్పుడు మరి నేను చెప్తున్న రీతిగానే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో 17వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను, బండల సందుల్లోను దాగుకొని సింహాసనాశ్రయుల వారి యొక్కయు, గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతో బండలతోనూ చెప్పుతున్నారు. ఈ వాక్యాన్ని మనం చదివిన తర్వాత మనకి అసలు క్రైస్తవ జీవితం, మానవుని యొక్క జీవితం, క్రైస్తవుల హక్కులే కాదు, యూదుల హక్కులే కాదు, పుట్టిన ప్రతి మానవుడి పట్ల దేవుని యొక్క సంకల్పం ఏంటో మనకు తెలుస్తుంది. మరొక మారు దేవుని యొక్క సంకల్పాన్ని తెలియచేస్తున్నాను. సింహాసనాశ్రయుడైనటువంటి యేసు ప్రభువారు మనకి ఏం చెప్తున్నారంటే, గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను. దానిని తాళజాలిన వాడెవడు? ఒక దినం అంట భయంకరమైనటువంటి ఒక దినం మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. అది దానికి మనం ఎదుర్కోగలమా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకొని సిద్ధపడాలని దేవుని యొక్క ఆలోచన. దేవుడు 2020 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావటానికి కారణం ఏంటంటే, మనల్ని అందరినీ పరిశుద్ధపరిచి అక్కడ ఆయన స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడికి మనకి ఒక్కొక్క గృహాన్ని సిద్ధపరిచి మనకి ఇవ్వాలని ఆశపడుతున్నారు. కాబట్టి మానవుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, చనిపోతే సరిపోయింది మన జీవితం అనుకోకండి. చనిపోయిన తర్వాత మనకు ఇంకో జీవితం ఉంది. ఆ జీవితం పరలోకాన్ని ఎంచుకుంటావా, నరకాన్ని ఎంచుకుంటావా? నేను అస్తమానం ఇది జ్ఞాపకం చేస్తా. ఒక్కరన్నా ఇది తెలియని వాళ్ళు ఉంటారేమోనని ఈ మాటని ఎప్పుడు చెప్పినా మరలా నేను చెప్తూనే ఉంటున్నా. కాబట్టి ప్రభు పెట్టి ఇక్కడ ఉన్న బిడ్డలు ఎంతమంది ఇదే జీవితం అనుకున్నారో, ఈ యొక్క జీవితం ఎప్పుడైతే మాకు మరణం వస్తుందో అంతే జీవితం అనుకున్నారో నాకు తెలియదు, కానీ అది కాదు అనేది బైబిల్ యొక్క మర్మం అన్నమాట. అదే దేవుడు దాని కొరకే ఇప్పుడు మనల్ని అందరినీ సిద్ధపరచాలని అనేక రీతులుగా మనల్ని నడిపిస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే దేవుడు ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనకు ముందుగానే బయలుపరిచారు. ఈ ప్రకటన గ్రంథంలో మనకి ఏమేమి తెలుస్తున్నాయి అంటే, జరిగిన విషయాలు తెలుస్తున్నాయి, జరుగుతున్న విషయాలు తెలుస్తున్నాయి, జరగబోయే కూడా తెలుస్తున్నాయి. అంత గొప్ప గ్రంథం అన్నమాట. కాబట్టి ఒకసారి ఈ ప్రకటన గ్రంథం యోహాను భక్తుల ద్వారా మనకు తెలియచేస్తున్నట్టు గత సంవత్సరం నుంచి కూడా మనం దీన్ని ధ్యానిస్తూనే ఉన్నాం. వీటిలో మరి మనం సంఘాల పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు మనం ధ్యానించుకున్నప్పుడు పరిశీలించుకుంటే మనం పాపులమే. ఒకవేళ నేను పాపిని కాదని అనుకుంటే అది అబద్ధం అన్నమాట. కానీ దేవుడు మనకి ఇచ్చిన ఒక అవకాశం ఏంటంటే, మిమ్మల్ని నేను పరిశుద్ధపరుస్తానని పిలుస్తున్నారు. ఆ పిలుపుని విని మనం ఆయన దగ్గరికి చేరితే ఆయనే మన హృదయంలోకి వస్తారు. కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవటానికి, మరి ఈ వాక్య ధ్యానాలు విన్నప్పుడు సరి చేసుకోవటానికి మనం ఒక బాధ్యత కలిగిన దేవుని యొక్క బిడ్డలుగా విశ్వాస జీవితాన్ని నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఒకసారి మరి పరలోకం గురించి కూడా మనకు చూపించారు. పరలోకం ఎలాగుంటుందో కూడా దేవుడు మనకు తెలియజేశారు. అవన్నీ మనం తెలుసుకున్నాయి. ఇక తర్వాత మనం తెలుసుకున్నటువంటి ప్రజెంట్ జరుగుతున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, 7 ఏళ్ల శ్రమల గురించి మనం ఈ యొక్క గ్రంథంలో చెప్పుకుంటూ ఉన్నాం. గడిచిన నెల చెప్పుకున్నటువంటిది 7 ఏళ్ల శ్రమలు అవి ఎప్పుడు వస్తాయని మనం ఆలోచిస్తే, దేవుడి యొక్క రాకడ సమయంలో ఇటువంటి ఎవరైతే ఎత్తబడతారో ఈ 7 ఏళ్ల శ్రమల్లో తప్పించుకుంటారు. ఎవరైతే ఎత్తబడరో అంటే భూమి మీదే, అప్పుడప్పుడు మీరు కొన్ని ఫిలిమ్స్ చూస్తూ ఉంటారు. కొంతమంది పడుకొని పొలం ఉంటే ఒకరు ఎత్తబడి దేవుడి యొక్క పిలుపుకి పైకి వెళ్ళటం, తర్వాత కొంతమంది విడవబడటం. అలాగే మరి ఎవరైనా మన బైబిల్ గ్రంథంలో ఉంది, శరీరానికి విసురుతూ ఇద్దరుంటే కూడా ఒకరు ఎత్తబడి, అది ఎత్తబడే గుంపులో మనం ఉండాలని దేవుడి యొక్క ఆలోచన. ఇది సత్యం. ఈ మాటలేది కూడా కట్టుకథలు కాదు. దయచేసి అందరూ చిన్న బిడ్డలు, యవనస్తులు, మీరు ఇప్పుడిప్పుడే ఎక్కువగా వాక్యాలు వింటున్నారు కాబట్టి మీ కొరకు నేను ఎక్కువగా ఆశపడి నేను చెప్తున్నాను. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ విషయం కూడా ఏంటంటే, రాకడ కూడా ఈ మధ్యన
జరిగిన సంఘటనలు చూస్తే అతి సమీపంగా ఉంది, దగ్గరలో ఉంది అని చెప్తున్నారు. అది కూడా మనం వింటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం సిద్ధపడే స్థితిలో ఉండాలని. ఇంకోటి ఆలోచించండి, మనకి చనిపోయేంత వరకు ఆయుష్ ఉంటే అది ఒక రకం, ఒకవేళ రాకలు వస్తే ఆ రాకలు ఎత్తబడటం ఇంకొక రకం అన్నమాట. కాబట్టి ఈ యొక్క పరలోకానికి నరకానికి ఎలా వెళ్ళాలి అనేది మనం ఆలోచిస్తే, మనల్ని పరిశుద్ధపరుచుకుంటేనే మనం ఆ పరలోకానికి వెళ్తాం. అందుకని ఒకవేళ యేసు ప్రభు వారి యొక్క ఆలోచన ఏంటంటే, అసలు ఒకవేళ ఇక్కడ విడవబడితే ఇక్కడున్న పరిస్థితులు ఏంటి అవన్నీ తెలిస్తే మీరు భయపడతారేమోనని అప్పుడప్పుడు శాంపిల్స్ చూపిస్తున్నారు. ఇంకా మనం ఆలోచిస్తే ఈ 7 ఏళ్ల శ్రమల్లో అంటే 3.5 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి, మిగిలిన 3.5 సంవత్సరాలు కూడా మహాశ్రమలు ఉంటాయి. శ్రమలు మహాశ్రమలు అవి మనం తప్పించుకోవాలి. ఇంకో మాట మీరు అనుకుంటారు, పోలే బాబాయ్ రాకముందు చనిపోతే పోద్ది అనుకుంటారు. అది కూడా కాదు. దశలోనిక పత్రిక ఏమైనా ఉంటుంది, కడపూరం మోగంగానే చనిపోయిన వారు కూడా భూమి సమాధుల్లో నుంచి లేపబడతారు అని చెప్పి మన వాక్యం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ప్రభు పేట చాలా జాగ్రత్తగా ఉండవలసిన మన జీవితాన్ని, పరిశుద్ధపరచుకోవాల్సిన మన జీవితాన్ని జాగ్రత్తగా గడుపుకోవాలని దేవుడు యేసు ప్రభు కూడా మనల్ని ప్రేమించి ఏం చేశారంటే, అసలు విడవబడిన వాళ్ళ పరిస్థితి ఇక్కడ ఎలా ఉంటుంది ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. కొందరు విడవబడతారు, కొందరు ఆయన రాకడికి ఎత్తబడే గుంపులో కొందరు ఎత్తబడతారు. విడవబడిన వాళ్ళు చాలా శ్రమలు అనుభవించవలసి ఉంటుంది అని యేసు ప్రభు వారు 7 ముద్రల గురించి ఇక్కడ చెప్తున్నారు. కానీ నేనైతే నా పర్సనల్ ఆలోచన నేను చెప్పుకున్నట్లయితే, ప్రతి వ్యక్తి జీవితంలో ఇటువంటి శ్రమలు ఆయా శ్రమలలో అనుభవిస్తాం. కానీ వాటిని మనం ఖాతరు చెయ్యం. దేవుడు పిలుస్తుంటారు, శిక్షిస్తారు, లయపరచుకోవాలని చూస్తారు, కానీ వాటిని మనం పట్టించుకోం. అందుకని పర్టికులర్గా ఆయన ఉగ్రత రూపం అందరం అనుకున్న ప్రేమ కలిగిన వాడు ఈ కృపకాలంలో మాత్రమే ఆ ప్రేమను చూపిస్తారు. కానీ తర్వాత ఆయన ఉగ్రత దినాన్ని కూడా మనం ఎదుర్కోవాలి అనేది చెప్పడానికి ఇక్కడ మనకి ఈ యొక్క 7 ముద్దలు చెప్పారు. వాటి ఒక ముద్ద అంటే ఇంకోటి మనం ఆలోచించాల్సింది, ఈ 7 ముద్రలో కూడా ఒక్కొక్క గుర్రం మీద ఒక్కొక్క వ్యక్తి భూ ప్రపంచానికి పంపించబడటం జరుగుతుంది. అది కూడా ఎవరు పంపిస్తున్నారంటే యేసు ప్రభు వారే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడైన యెహోవా దేవుడే త్రిత్వమైన వీరు మన భూమి మీదకి ఒక్కొక్క గుర్రం మీద ఒక్కొక్క వ్యక్తిని పంపిస్తూ ఆ వ్యక్తికి ఏ అధికారం ఇచ్చారంట, ఇక్కడ నాశనాన్ని కలుగు చేసుకునే అధికారాన్ని ఇచ్చారు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు విషయంలో కూడా సాతానికి దేవుని మధ్య వచ్చిన వాదనలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ ఇష్టం వచ్చిందో నువ్వు చేసుకో, కానీ నా బిడ్డ నా నుంచి తప్పిపోడు, అంత ఖచ్చితంగా దేవుడు మన గురించి ఆశపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ముద్రలో కూడా మనం సర్వ అధికారం దేవుడికే ఉంది, అది తెలుసుకోండి. ఈ యొక్క భయంకరమైన ఉపద్రవాల నుంచి ఉగ్రత నుంచి తప్పించే శక్తి కూడా ఎవరికి ఉందంట, యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది. కాకపోతే యేసు ప్రభు వారు ఒక మాట చెప్తున్నారు పరిశుద్ధ గ్రంథంలో, నేను భూమి మీదకి వచ్చినప్పుడు నా పైన ఉన్న విశ్వాసాన్ని ప్రజల్లో కనుక్కోగలనా లేదా అంటే అదొక టెస్ట్ దేవుడు మనకు పెడతారనేది జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎందున్న విశ్వాసాన్ని మనం మనలో ఉందో లేదో కనుగొనాలని కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తారు, శోధనలు ఒక్కోసారి అనుకోకుండా కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ 7 ముద్రలో మనం తెలుసుకోవాల్సిన విషయం, దేవుడే వీరిని భూమి మీదకి ఒక్కొక్కరిని వదిలినప్పుడు ఇక్కడ మనం చూస్తే అక్కడున్న 4 జీవుల్లో కూడా ఒక్కొక్కసారి మీరు రండి అని ఒక గుర్రం మీద ఉన్న వ్యక్తిని పిలవటం, మొదటి మన ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందో మనం చెప్పుకున్నాం. బహుశా మీరు చదువుంటారు, చదువుకోవాలని ఇంట్రెస్ట్ కలిగితే ఇది చదువుతుంటే ప్రకటన గ్రంథం చదివితే మనం దేవుడికి భయపడి లోపడి కొంచెం లోకానికి దూరంగా ఉండటానికి ఇష్టపడతాం. కాబట్టి ప్రభు పేట ఇది చదవమని నేను అందుకని చెప్తున్నాను. కాబట్టి మొదట ముద్రను మనం వింటే ఒక చిన్న సాక్ష్యం కూడా మనం చూసుకుందాం. చూస్తే ఇక్కడ రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను, దాని మీద ఒకడు విల్లు పెట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇది చదవగానే మనకి ఏమనిపిస్తుంది అంటే, యేసు ప్రభువాలే ఈ గుర్రం మీద భూమి మీదకి వస్తున్నారని అనుకుంటున్నారు.
ఒకవేళ యేసు ప్రభు వారి భూమి మీదకి వస్తే ఆయన రమ్మని ఇంకో చేత పిలిపించుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఇక్కడ మనకి క్లియర్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు వారు ఇంకొక వ్యక్తికి ఒక అధికారం ఇచ్చి భూమి మీదకి పంపుతున్నారు. కాబట్టి ఇక్కడ ఆ 4 జీవులు ఒక జీవి రమ్మని పిలుస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆ జీవి వచ్చి పిలిచినప్పుడు ఇక్కడ ఒక తెల్లని గుర్రం మీద విల్లు పెట్టుకుని కూర్చుండి కిరీటం దగ్గర కలిగినటువంటి ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అది అనుకోగానే మనం ఏమనుకుంటే ఇక్కడే మోసపోతాం, అంటే దేవుడే వచ్చేసారని, దేవుడే పంపించారు, దేవుడే వచ్చి కాదు అనేది మనం గ్రహించుకోవాలి. కానీ ఇక్కడ ఆ గుర్రం పైన ఉన్న వ్యక్తి కూడా మనల్ని ఎప్పుడు కూడా మోసం చేయటానికే, పరిశుద్ధ వాక్యాన్ని మనకు వెదజల్లుతున్న ఈ సమయంలో వాక్యాన్ని తప్పించడానికే చూస్తాడు. కాబట్టి ఆ జయించిన ఆ గుర్రం ఆ కిరీటం పెట్టుకుని ఇక్కడికి వచ్చినప్పుడు ఎవ్వరూ మోసపడకూడదు. అందుకని మొదటి ముద్ర వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే దేవుని యొక్క సువార్త ప్రపంచం అంతా వెదజల్లబడాలి. అందుకనే మనకి ఈ రోజు మరి ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన నోట ఆయన మాట ఉంచుతానన్నారు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రం చేసుకోవాలి అని మీలో ఎవరికైనా ఉంటే మీ నోట ఏ మాట ఉండాలని ఎప్పుడు ఆశపడాలి? మీకు మీరు, నాకు నేను దేవుని మాటలు, దేవుని ప్రార్థన, దేవుని రక్షణ సువార్త, దేవుని వాక్యం మన నోట ఉండవలసినవి అవి అని దేవుడు ఇష్టపడుతున్నారు. అవి ఇస్తున్నానని వాగ్దానం చేశారు. అవి మనం అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నారు. మరి ఈ సంవత్సరం ఎవరికి వారికి ఎవరు ఆలోచన మేరకు ఎంతగా దేవుని మాటని మీ నోట ఉంచుకుంటారో అనేది దేవుడు కూడా పరిశీలిస్తూ ఉంటారు. వాగ్దానం గబగబ తీసుకున్నాము, సంఘానికి ఇచ్చారు కదా, పర్సనల్ వాగ్దానాలు ఆ ప్రక్కన పెట్టండి. నేనైతే గడిచిన సంవత్సరం జరిగిన వాగ్దానాన్ని బట్టి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించారని చెప్పడానికి ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే, మరి ఆ వాగ్దానం తీసుకున్న రోజున గడిచిన సంవత్సరం జనవరిలో ఏంటి యేసు ప్రభు వారి ఈ వాక్యం ఇక్కడ ఈ భూమిని వాన అనేటువంటి వర్షపు నీటితో తడుపుతూ ఇక్కడ గింజలన్నింటినీ తడిపి మంచి విత్తనాలే కాకుండా మంచి ఆహార పంటలన్నింటినీ కూడా మనకిస్తాను అని అన్నారు. అప్పుడు ఆ క్షణంలో నేను అనుకున్నాను, ఒకవేళ వర్షాలు ఎక్కువగా వస్తాయేమో, వర్షాలతో పాటు ఇక్కడ మరి కరువు ఏర్పడి దేవుడు ఆహారం ఇస్తానని ఒకటి. రెండవది ఏంటంటే ఆయన ఈ పరిశుద్ధ స్థలంలో ఎన్నో విత్తనాలు నాటుతున్నారు, ఎన్నో రకాలైనటువంటి విత్తనాలు. గడిచిన 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా, ఎవరో ఒకరు సేవకులు వస్తున్నారు. ఎవరో నిజంగా 40 రోజులు మీరు వాక్యాలు విన్నప్పుడు రోజుకు ఒక రకంగా మాట్లాడుతున్నారు. సేవకులు వచ్చినప్పుడు ఇక్కడ ఈ స్థలంలో నేను విన్నాను, రోజుకు ఒక రకంగా మనం పరిశుద్ధపరచుకోమని 2-3 సేవకులు వస్తుంటారు. ఇక్కడున్న సేవకులతో పాటు వాళ్ళందరూ చెప్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసేది. ఎంత వాక్యం ఎన్నిసార్లు వింటున్నా ఒకరు చెప్పింది అసలు పోలిక ఉండదు. అవన్నీ విన్నప్పుడు నేను ఆ రోజున అనుకున్నా, వాక్యం బాగానే విత్తుతున్నారు కదా, ఇక్కడ బాగానే జరుగుతుంది కదా అని నేను అనుకున్నా. కానీ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని 2 రీతులుగా ఎలా నెరవేర్పుని కలిగి చేశారంటే, అసలు మందిరాలన్నీ మూయబడిన పోయి సంవత్సరం మూయబడిన ఆ స్థలం ఉన్నప్పుడు కూడా దేవుడి వాక్యం ఈ మందిరం నుంచి మూయబడలేదు. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి, దేవుడు ఇచ్చినటువంటి వాక్యం అది మీరు ఆలోచించుకుంటే విన్న వాళ్ళు విన్నారు, వినని వాళ్ళు నష్టపోయారు. అర్థమవుతుంది అనుకుంటా. కాబట్టి ఎందుకంటే ఎవరికి ఉంటుంది, లైవ్లో కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే పెద్ద వాళ్ళు కూడా వెనకాడతారు. మేము వెళ్ళే పెద్ద సంఘాలు కూడా వెనకాడి భయపడి అయినా ఒకరు చూసుకొని పెద్ద వాళ్ళు మాత్రమే ఇచ్చారు లైవ్లు. కానీ దేవుడు ఈ సంఘానికి ఇచ్చిన ఆధిక్యత దేవుడు ఎలా ఏర్పాటు చేశారో మీకు నాకంటే ఇది కూడా కాదు. నేను ఇంటి దగ్గర మందిరం మూయబడింది, అక్కడ ఇంటి దగ్గర మరి ఆ యొక్క లైవ్ని ఏర్పాటు చేయటం అంటే అది అద్భుత కార్యం. దేవుడే అది ఏర్పాటు చేశారు. అవన్నీ నేను చూశాను, అవన్నీ నేను విన్నా. ఎంతమంది విన్నారో నాకు తెలియదు. ఆ తర్వాత ఈ కరోనా టైంలో రాకపోవటం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవుడు మనకి ఎన్నో ఆటంకాలు బయట ఉన్నా కూడా ఇవి ఇచ్చారు. అందుకని దేవుడు మనకి ఆ వాక్యాన్ని నేను మాత్రం మీకు దూరం చేయను, విత్తుతూనే ఉంటానని మొట్టమొదటి తెలియజేశారు. ఇంకా రెండవది కరోనా అంటే కరువు పరిస్థితి. ఆ కరువు పరిస్థితుల్లో నిజంగా అందరూ కరువుతో
చాలా ఇది అవ్వాలి. అమెరికా లాంటి దేశాల్లో కూడా తినటానికి లేక దొంగతనాలు చేసి ఆ హోటల్స్లో చేరి తినేయటం, తర్వాత షాపులో చేరి లాక్కిని పోవటం లాంటివన్నీ చేశారు. దేవుడు అందరి గృహాల దగ్గరికి కూడా నేను స్వయంగా చెప్తున్నా, ఇక్కడే కాదు అన్ని చోట్ల ఒక ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేసి చదువుకున్న పిల్లలకి ఆకలి మంట లేకుండా అందరినీ తృప్తిపరచడానికి ఫుడ్ అనేక రీతులకు సప్లై చేయబడింది నన్ను అడిగి. అలాగే మీరు కూడా ఏమని చెప్పుకున్నారంటే, ఇక్కడ ఏ రోజు కూడా తిండికి మేము లోడు కొత్త వంటలు ఇంకా చక్కగా చేసుకొని శుభ్రంగా తిన్నాం. డబ్బు ఎక్కడితో తెలియదు, పనులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలన్నీ పోయినాయి. అప్పుడు నాకు మొన్న నేను ఆ వాక్యాన్ని నేను ఈ మధ్య కాలంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ సంఘానికి ఇచ్చిన వాగ్దానం 2 విషయాల్లో ఆకలిని ఆత్మీయ ఆహారం అందించారు ఆయన, అలాగే మరి ఆ శారీరకమైన ఆహారాన్ని కూడా నిజంగా మన పట్ల అందించిన దేవుడికి ఆయన వాగ్దానం మన పట్ల నెరవేర్పును కలిగించేశారు. ఇది చెప్పిన తర్వాత వాగ్దానం మన పట్ల ఎలా నెరవేర్పగలుగుతుందో మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు ఇచ్చిన వాక్యం, ఆ వాగ్దానం ఏంటి అని అంటే, మీ నోట దేవుడు ఏది ఇష్టపడుతున్నారంట? దేవుడి వాక్యం, దేవుడి మాటలు, దేవుడి యొక్క ఆలోచనలు, ప్రార్థన. ఎంతమంది కొరకు ఎంత ప్రార్థన చేస్తే దేవుడు మీ మాట ప్రార్థన ఆలకిస్తారు ఆలోచించింది. వాక్యం ఎంత ఉండాలి, పరిశుద్ధ గ్రంథాన్ని అంతా చదువుకోవాలని 2021 జాగ్రత్త పడమని కూడా మనకు తెలియజేస్తారు. కాబట్టి ప్రభు పేద అంత అపవాది భూమి మీదకి వచ్చినప్పటికి కూడా దేవుడి కార్యం ఎలా ఉంటుందో, మొదటి ముద్ర విప్పినప్పుడు అంతా సాతాను అన్ని చోట్లకి ఒక ప్రక్కన సాతాను కూడా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ 7 ముద్రలు ఇప్పుడు విప్పుతున్న ముద్రలు కాదు, మీకు చెప్తున్నాను. ఇది 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాల్లో విప్పబడే ముద్రల గురించి. కానీ ఇప్పుడు మనం దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ముందుగానే మనకు అన్ని తెలియచేస్తా ఉంటున్నారు. అవి చూసి మార్చుకోండి అని. కరోనా వచ్చిన తర్వాత కూడా మార్చబడలేదంటే కఠినమైన హృదయాలని నేను అనుకుంటున్నాను. భయం ఏర్పడింది. భయం ఏర్పడిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం మన చెవుల్లో ఉంటుంది కాబట్టి మనము ఆటోమేటిక్గా దేవుని దగ్గరికి, దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడానికి. ఎంతమంది కరోనా టైంను ఉపయోగించుకున్నారో మరి మనకు తెలియదు, కానీ ఎవరి హృదయానికి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇది ఒక ప్రక్కన దేవుడు మనకు ఒక ఎగ్జాంపుల్గా చూపించారు 2020లో. ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ మధ్య కాలంలో దేవుని సువార్త యవ్వనస్తుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. బయట ప్రపంచాన్ని మీరు చూస్తే యవ్వనస్తులు ఎంతగా లేపబడుతున్నారు, సువార్తని ఎంత వెదజల్లాలని బయలుదేరారు. ఒక 2 సంవత్సరాల నుంచి మీరు గమనించండి. పేరు నాకంటే మీకే ఎక్కువ లైవ్లో చూస్తుంటారు, అక్కడక్కడ వింటారు, మీటింగ్స్ జరుగుతాయి. అందరూ యవ్వనస్తులు, ఇంచుమించు యవ్వనస్తులు. ఒక ఏ సంఘాల్లో చూసినా కూడా యవ్వనస్తులు దేవుడు పిలుచుకున్నారు. అంత సువార్త, అంత మందిరాలు కట్టబడి సువార్త వెదజల్లుతుంటే, ఇంకో ప్రక్కన సాతాను ఏం చేస్తుందంటే, విననివ్వకుండా, సత్యమైనటువంటి బోధ మందిరాల్లో జరగనివ్వకుండా. ఈ మాటకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సత్యమైన బోధ, ఆచారాలతో కూడిన బోధ కాదు. ఆచారాలతో కూడిన బోధ ఎలా ఉందో మీరు గమనిస్తే, ఒక కోపం వచ్చిన బాధపడకుండా దయచేసి నన్ను క్షమించి అర్థం చేసుకోమని చెప్తున్నా. పరిశుద్ధ గ్రంథం ఒకటి, కొన్ని స్థలాల్లో చెప్పే వాక్యాలు వేరు. ఆత్మతో సత్యంతో దేవుణ్ణి స్తుతించాలని దేవుడు ఆశపడతారు. అసలు ఆరాధన ఎలా జరుగుతుంది? దేవుణ్ణి ఎప్పుడు స్తుతించమని అడుగుతున్నారు. ఎంత స్తుతిస్తున్నాం? అసలు బైబిల్ పరిశుద్ధ కొన్ని 1000 సంవత్సరాల కింద మార్చేశారు. కానీ ఇప్పుడు ఆ గ్రంథంలో సత్యాన్ని కొంతమంది బయటకు తీసుకొస్తున్నారు. వాటిలో మెయిన్ విగ్రహ పూజ చేసే స్థలాలు కొన్ని ఆలయాలు ఉన్నాయి. వాటికి కొంచెం అర్థం కావాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఆసియన్ చర్చెస్ కానీ, మరిమ తల్లి కొండ కానీ, నాగపట్నం కానీ, రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి ఇంకొక గౌరీపట్నం కానీ, ఇవన్నీ వట్టివి. దయచేసి మీరందరూ కూడా ఇవి తెలుసుకోవాలని పేరుతో సైతం నేను చెప్తున్నాను. ఇలాంటి ఆరాధన దేవుడు ఇష్టపడుతున్నా. విగ్రహమే వద్దని దేవుడు చెప్పారు. నేను ఆ తల్లిని కూడా పూజించొద్దు, గౌరవించాలని చెప్పారు. కానీ మరి ఏ మందిరాల్లో అంత పరిశుద్ధత కలిగిన వాక్యం వింటున్నారో ఆలోచించండి. అందుకే ప్రభు పేరుట మీరు చెప్తున్నాడు, మనం అనుకున్నాం గుడికి వచ్చేస్తున్నాం, వాక్యం వినేస్తున్నాం, వాక్యం ఏం చెప్తున్నారో
ఇంకా ఏం జరుగుతాయి అంటే పాపం చేసుకోవచ్చు, దేవుడి దగ్గరికి వస్తే క్షమిస్తారని. దాన్ని విడిచిపెట్టిన వారు ధన్యులని చెప్తున్నారు. కాబట్టి బోధ, పరిశుద్ధ ఆరాధన సంఘాల్లో ఉందా లేదా మనం చూసుకోవాలి. అలాంటి స్థలాల్లో ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా వ్యర్థమే కదా. అన్య ఆచారాలతో మన జీవితం గడిపినట్లయితే అదంతా వ్యర్థమే కదా. విగ్రహారాధన, గుడికి వచ్చి కూర్చొని ఇక్కడ అన్ని చూసిన దేవుడా అంటే బయటికి వెళ్ళి విగ్రహారాధన దగ్గరికి వెళ్ళి మనం పూజలు చేస్తే, ఏది చెయ్యొద్దన్నారు ఆ పనులు చేస్తే అవన్నీ కూడా అంటే మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మొదటి ముద్ర ఎప్పుడైతే ఓపెన్ చేస్తే ఆ గుర్రం మీద విల్లు పెట్టుకుని వచ్చిన ఆ కిరీటం పెట్టుకున్న వ్యక్తి సువార్తకు ఆటంకం కలిగి చేస్తారు. ఇవన్నీ గడిచిన వరకు జరుగుతున్న సువార్త, ప్రజెంట్ ఈ నెలలో జరుగుతున్న సువార్త గురించి ఒకసారి ఆలోచించండి. సువార్త జరగనివ్వకుండా ప్రయత్నాలు జరుగుతుంది అంటే ఆ కార్యక్రమాలన్నీ ఎవరు చేస్తున్నారు? సాతాను. ఇలాంటి విల్లు పెట్టుకొని వచ్చినటువంటి దేవుడు వేరు కానిటువంటి ఈ గుర్రం మీద వచ్చినటువంటి వ్యక్తి సత్య సువార్తను అంతటినీ కూడా వెదజల్లనివ్వకుండా ఆఫ్ చేయటమే కాకుండా ఇంకా మనం వింటేనంట రాకకు ముందు అబద్ధ ప్రవక్తలు బయలుదేరతారు. అబద్ధ ప్రవక్తలు వాళ్ళు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమై ఉన్నాను అని చెప్తున్నారు దేవుడు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు? యెహోవాయే దేవుడు, యేసు ప్రభు కాదు, ఆత్మ లేదు. అర్థం చేసుకోండి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ఆత్మ ఉన్నది. దేవుడు ఒక వాగ్దానాన్ని మనకి ఇచ్చారు. ఏంటంటే అంత్య దినాలు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని. ఆ మాట అబద్ధం అవుతుందా? అప్పుడు ఆత్మ లేదంటాం కూడా చాలా అబద్ధం. కొన్ని సంఘాల్లో, దయచేసి సంఘాల గురించి అంత పరిశుద్ధురాలు కాను, కానీ నాకు తెలిసింది ప్రతిదీ కూడా ఎవరికైనా చెప్పాలని ఆశపడతాను. తెలియక పొరపాట్లు పడుతున్నారేమో అని. అందుకని చెప్పి ఆత్మ లేదు అనేది ఎందుకు, నేను కొంతకాలం వెళ్ళిన ఒక సంఘంలోనే ప్రేరణ ఆత్మది, ఆత్మ అనేవారు. అర్థమవుతుందా? కానీ నేను సత్యం గ్రహించుకున్న తర్వాతే, అది సత్యం అని నాకు తెలుసుకున్న తర్వాత నేను చెప్తాను ఏ విషయమైనా. ఆషామాషిగా అలాంటి మాటలు నేను కాలక్షేప మాటలు చెప్పట్లేదు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవుడు ఏ సంఘాల్లో ఉంటే, ప్రాణాత్మ దేహాన్ని ఏ సంఘంలో పరిశుద్ధపరిస్తే అది సత్యమైనటువంటి బోధ, సత్యమైనటువంటి బోధ. కాబట్టి మరి ఇక్కడ మనకి మొదటి ఇప్పుడు జరుగుతుందే మనం ఎగ్జాంపుల్ తీసుకోండి. దేవుడు కూడా మనల్ని ఎంత ప్రేమించారంటే, ఒక్కొక్క చొరకేస్తే మనుషులు మారుతారేమో అని, ఒక్కొక్క వాత పెడితే ఒక్కొక్క శిక్ష వస్తే మారుతారని. మన పర్సనల్ లైఫ్లో కూడా అలా ఉంటే నేను చెప్తున్నాను, అనుభవంతోనే చెప్తున్నాను. అప్పటికి మారకపోతే మన జీవితాలు బద్దలైపోతాయి అన్నమాట. అవకాశం అలా ఇస్తూ ఉంటారు. అది గ్రహించుకోండి. చిన్నపిల్లలు, యవనస్తులు. నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడ వాక్యం వెదజల్లుతున్నాను. దేవుడికి మన పైన ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించండి. జాగ్రత్త పడమని చెప్తున్నారంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోండి. కాబట్టి ఈ వాక్యం ప్రక్కన బాగా జరుగుతుందని అనుకుంటూనే ఉంటాం. ఇక్కడ కూడా వాక్యం జరుగుతుందని అనుకుంటూనే ఉంటాము. కానీ ఎక్కడో సాతాను మనల్ని ఏం చేస్తుందంటే భయాన్ని కలుగు చేసి దూరాన్ని చేస్తుంది అనమాట. కాబట్టి మొదటి ముద్ర, మరి వాక్యం ఎంతగా వెదజల్లినా ఒక సాక్ష్యం, మనకి దేవుడు వాక్యం మందిరాలు మూసుకుపోయినప్పటికి కూడా ద్వారాలు తెరిచి మనకు వాక్యం ఇచ్చారు. అది మొదటి ముద్ర మన దగ్గర పనిచేయలేదని అర్థం చేసుకోవాలి. ఒకవేళ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ జరిగేది 7 సంవత్సరాల కాలంలోనే జరుగుతాయి. కానీ ఇప్పుడు అలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని జరుగుతానికే మనం గమనిస్తున్నాం. కాబట్టి అది అర్థం చేసుకోమని చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా సువార్త వినిన తర్వాత దేవుడు మనకు జ్ఞానం ఇచ్చారు. దేవుడి దగ్గర ముందు పెట్టుకుంటే మనకు మంచి ఆలోచన ఇస్తారు. అర్థం చేసుకునే చెవులను కూడా దేవుడు మనకి ఇస్తారు. దాన్ని బట్టి ఒకటే మనకి క్లారిటీ ఇచ్చేది పరిశుద్ధ గ్రంథం చదివితే మనకు దేవుడు తెలియజేస్తారు. కాబట్టి ప్రభు పేట సువార్త ఏది బట్టి అది వినటం కాదు, విగ్రహారాధనలు చేయటం కాదు, లోకాన్ని ప్రేమించటం కాదు. లోకం ఎవరి చేతుల్లో ఉంది? సాతాను చేతుల్లో ఉంది. వెలుగుదూత అయిన సాతాను చేతుల్లో ఉంది. కానీ దేవుడు అక్కడి నుంచి మనల్ని వేరుపరచాలని ఆయన రక్తాన్ని కార్చి మనల్ని అందరినీ కూడా పిలుచుకుంటున్నారు. అదే మీరు 5వ అధ్యాయంలో ప్రతి భాష నుంచి, ప్రతి మతం నుంచి, ప్రతి దేశం నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి ప్రాంతం నుంచి కూడా అనేకులు నా దగ్గరకు వస్తారన్నారు. వస్తున్నారు లేదు చూడండి. ఒక్కొక్క మతం ఉంది, ఒక్కొక్క కులం ఉంది,
అన్ని కులాల వాళ్ళు కాబట్టి మన క్రిస్మస్ అందరూ చేసుకుంటామని మనం చక్కగా చెప్పుకోగలిగాం ప్రపంచంలోనే. కాబట్టి ప్రభు పేట మీకు తెలియజేసేది మొదటి ముద్ర అలాగే వస్తుంది. దానికి ముందు శాంపుల్కి దేవుడు మనల్ని జాగ్రత్త పడమని చెప్తున్నారు. జాగ్రత్తగా సువార్తని నమ్మండి, విశ్వసించండి, దేవుని ఆజ్ఞకు లోబడండి. దేవుని ఆజ్ఞ అది అవునా కాదా పరిశీలించుకొని లోబడాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే రెండో ముద్ర విప్పినప్పుడు ఇక్కడ రెండో ముద్ర చదువు. ఆయన రెండో ముద్రను విప్పినప్పుడు రమ్ము అనే రెండవ జీవి చెప్పుట వింటుని అప్పుడు వేరొక గుర్రము బయలు వెళ్ళిన మనుషులు ఒకరికొకరు చంపుకున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఇక్కడ మళ్ళా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను చూడండి. ఎర్రందైన వేరే గుర్రం బయలుదేరిందంట. ఆ గుర్రం కూడా ఎవరి చెప్తే బయలుదేరింది మీరు పైన పెట్టున్నారు కదా. రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పింది. పరలోకంలో మనకు 4 జీవులు చెప్పుకున్నాం కదా, మీకు గుర్తుందో లేదో తెలియదు. 10 సార్లు అది చదవమని కూడా చెప్పాను ఆ యొక్క చాప్టర్ని. కాబట్టి ఆ రెండో జీవి పిలిచిందంట. పిలిస్తే అక్కడ 3వ వ్యక్తి ఇక్కడ వస్తున్నారు. అంతేగాని యేసు ప్రభు వారు మనం అనుకున్న తృప్తమైన దేవుడు ఈ గుర్రం మీద రావట్లేదు అనేది గ్రహించండి. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి ఎర్రనదైన వేరొక గుర్రం. ఎరుపు దేనికి గుర్తు? డేంజర్ అనమాట, రక్తపాతానికి గుర్తు అనమాట. అంటే ఆ గుర్రం మీద వచ్చే వ్యక్తికి ఒక కిరీటం ఇవ్వటమే కాకుండా ఒక అధికారం కూడా ఇచ్చారు దేవుడు, యేసు ప్రభు వారు, యెహోవా దేవుడు. ఏ అధికారం ఇచ్చారంట చూడండి. భూలోకంలో ఒక మనుషుల్ని ఒకరికొకరు చెప్పుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడెను. అతనికి అధికారం ఇచ్చారు. చంపుకోవటానికి అధికారం దేవుడు ఇస్తారా? కాబట్టి దేవుడు పంపిస్తున్నటువంటి అధికారం ఇచ్చి పంపించే వాళ్ళు మన వరకు దేవుడు పంపించే మనుషులు కాదు అనేది గ్రహించుకోవాలి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. దేవునికి వ్యతిరేకమైన సువార్తను ప్రకటిస్తుంటే వారు దేవుడు మన కొరకు పంపించినటువంటి సేవకులు కాదు అనేది మనం గ్రహించుకోవాలి. ఈ మాటలు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి చెప్పమని చెప్తా. మీకు అర్థం అవుతుంది నాకు కావాలి. ఈ జీవులు ఇలాగ వస్తున్నప్పుడు మనం కన్ఫ్యూజన్ అవ్వకూడదు, అప్పుడు అవ్వకూడదు, ఇప్పుడు కూడా అలాంటి మనుషులు ఎవరైనా మనకు ఎదుర్కొన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలని చెప్తున్నా. ఆ సాతాన్ని ఎవరంట కలహాలు పెడుతుంది, సమాధానం లేకుండా చేస్తుంది, సమస్యలు సృష్టిస్తుంది, యుద్ధాలు చేయిస్తుంది, రక్తపాతాన్ని చిందిస్తుంది, ఒకరినొకరు చంపుకునేలాగా చేస్తుంది. ఇవన్నీ మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ యొక్క భూలోకం మీద పంపించబడినటువంటి ఎర్రందైన వేరే గుర్రం మీద వచ్చే ఆ వ్యక్తి ఏం చేయటానికి ఇక్కడ వచ్చాడో, ఏం అధికారం ఇవ్వబడిందంటే ఒక పెద్ద ఖడ్గం ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు చంపుకోమని పంపించారు. అది దేవుడు చేసే పైన కాదు కదా. అందుకని ఇంకో జీవి పిలిస్తే పో, నీకు అధికారం ఇస్తున్నారు దేవుడు, నువ్వేం చేస్తావో చేసుకోమని. నేను చెప్పేదంతా 7 ఏళ్ళ శ్రమల ముద్రల గురించి చెప్తున్నా. కానీ మీకు అవి ఇప్పుడు మనకు అవసరం. ఎందుకు అవసరం అంటే కొన్ని సూచనలు జరుగుతున్నప్పుడు ఏమని చెప్తున్నారు, రాక అతి సమీపంగా ఉందని మనకు అర్థమైపోతుంది. అవి నేను వీళ్ళకి 7 ముద్రలు చెప్పిన తర్వాత 2020లో ఎలాగ ఈ సూచనలు జరిగాయో చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ముందే అవి చెప్తే వాక్యం ఎలా పడుతున్నామని చెప్పి ముందుకు చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఇంకా ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితి మీకు చెప్తున్నాను. యుద్ధం ఎక్కువగా జరగటానికి అవకాశం ఉంది. నిన్న న్యూస్లో చెప్పింది మీరు వినింటే నేను విన్నది చెప్తున్నాను. ఈ నెలలోనే ఇరాక్ వారు మరి అమెరికా మీద యుద్ధానికి సిద్ధపడ్డారు. యుద్ధం మీద అధికారం అంత సంపాదించుకొని వారు యుద్ధం అటాక్ చేయడానికి సిద్ధపడుతున్నారని విన్నాం. అది ఒక చిన్న వార్త నిన్న విన్నది. కానీ ఇప్పుడు ప్రపంచ పరిస్థితి ఎలాగో, ఎందుకంటే మత్తయి సువార్త 24లో మనకి ఏమైంది చెప్తున్నారు, మీరు రాకడ ఎప్పుడు జరుగుతుందంటే యుద్ధాలు జరిగినప్పుడు అని చెప్పి. అట్లాగే మనకి అంతకుముందు కూడా శాంపిల్స్ జరిగినాయి. ఎప్పుడు జరిగిందంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది,
రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ తర్వాత కొంతమంది తప్పని తెలుసుకొని ఎవరికి వారు తగ్గిపోయి మళ్ళా సంప్రదింపులు జరుపుకొని నానాజాతి సమితిని పెట్టుకున్నారు, ఐక్యరాజ్య సమితిని పెట్టుకొని మనం సమాధానంగా ఉందామని ప్రపంచ దేశాలు ఆశపడి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశాల గురించి ఆలోచిస్తేనంట రష్యా మెయిన్ ఈ యుద్ధ సామాగ్రిని పెద్ద విలువైనటువంటి ఆటం బాంబ్సే కానివ్వండి, సబ్మెరీన్సే కానివ్వండి, క్షిపణులే కానివ్వండి, మనకి యూట్యూబ్ వల్ల కొంచెం అన్నీ తెలుస్తున్నాయి. అవన్నీ రెడీగా చేసుకొని ఎవరి మీద యుద్ధానికి వెళ్దామని రెడీగా ఉందంట. ప్రస్తుతం రష్యా ఎంటర్ అయితే ఆటోమేటిక్గా ఇది ప్రపంచ యుద్ధం. ఆ ప్రపంచ యుద్ధానికి మరి సేవకులే కానివ్వండి, శాస్త్రవేత్తలే కానీ గమనించింది ఏంటంటే ఈసారి ప్రపంచ యుద్ధం జరిగితే చాలా నష్టం జరుగుతుంది. చాలా నష్టమే కాదు, అనేకులు చనిపోతారని. ఎందుకంటే ఒకప్పుడు రాజులు యుద్ధాలు చేసుకున్నప్పుడు కత్తులతో డాళ్ళతో యుద్ధాలు చేసుకున్నారు. ఆ తర్వాత కొంచెం మన గన్స్ అని ఇలాంటి ఫిరంగిలని అవి వాటితో చేసుకున్నారు. ఇప్పుడు అలాంటివి కాదనమాట. క్షిపణులు అలాంటివన్నీ అంటే అణుబాంబులతో తయారు చేసుకున్నవి. కాబట్టి రష్యా ఒక ప్రక్కన ఉంది, మన చుట్టూ కూడా అనేకులు మన మీద ఉన్నారు. ఒకసారి వస్తే కూడా చైనాని మొన్న పోయిన సంవత్సరం చూస్తే తిప్పి కొట్టారు. కానీ అవకాశం కొరకు చూస్తూ అక్కడ అటాక్ చేయడానికి ఉంది. పాకిస్తాన్ అవకాశం కొరకు ఉంది. వీటన్నిటికంటే గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటంటే గల్ఫ్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎక్కువగా ఈ ప్రాంతానికి, ఇస్రాయల్ ప్రాంతానికి వెళ్ళి ఉండిపోవాలని ఆశపడుతున్నారు. అందుకని వాళ్ళు యెరూషలేం ప్రాంతంలో స్థలాలు ఏర్పాటు చేసుకోవాలి, వర్తక వాణిజ్యాలు చేసుకుంటూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. అలా చెప్తే ఇస్రాయేలీలు ఊరుకోరు కదా. కాబట్టి ఏమవుతుందంటే తప్పకుండా యుద్ధ వాతావరణం అక్కడ పెద్దది జరుగుతుంది. ఇప్పుడు రెడీగా ఉన్న వాళ్ళు ఎవరంటే అటు ప్రక్కన అమెరికా, ఇరాన్. ఇరాన్ ఏం చేసిందంటే ఇరాన్ వాళ్ళ మీద వాళ్ళ సులైమాని ఒకరు అమెరికన్స్ అంటే ఇప్పుడున్న ట్రంప్ ఆ టైంలో చంపడం జరిగింది. ఇతను ఉండగా జరిగిందని ఇతని మీద ఒక 40 మంది మీద వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి ఎప్పుడు ఆయన ఎదురు చూస్తూనే ఇంకొక పని ఏం చేశారంటే ఉత్తర కొరియా నుంచి ఒక నౌకను వాళ్ళు దాచిపెట్టేశారు అనమాట. అందుకని ఈ వార్త ఏం చెప్తారు, ఈ నెలలోనే ఒక్క యుద్ధం అంటూ జరిగితే ఎక్కడికక్కడ ఎవరి సపోర్ట్ వాళ్ళు వచ్చేసి ఒక పెద్ద ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అందుకని ఇక్కడ సేవకులు, శాస్త్రవేత్తలు కూడా ఆలోచన ఏంటంటే ఇది 3వ ప్రపంచ యుద్ధం జరిగితే ప్రపంచం మీద ఎంతో నష్టం జరుగుద్ది. కాబట్టి రాకడికి సూచనలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఇంతకుముందు నేను యెరూషలేంలో ఇస్రాయేల్ ప్రాంతంలో జరిగేవి చెప్తున్నా. అందరికీ కూడా ఇస్రాయేలీల మీద కోపం ఉంది. వాళ్ళు తెలియగల వాళ్ళు, దేవుడిచ్చి జ్ఞానం కలిగిన వాళ్ళు. ఆఖరి మన ఆంధ్రప్రదేశ్లో కూడా 325 మంది ఇస్రాయేల్ యూదులు ఉన్నారంట. అది ఎక్కడో కాదు, గుంటూరులో ఉన్నారంట, తర్వాత బందర్లో ఉన్నారంట, తర్వాత ఇలాగ కొన్ని ప్లేస్లో 325 మంది. అంతకుముందు ఎంతమంది ఉండేవారంట, మన ఆంధ్రప్రదేశ్లో 34,000 మంది ఉండేవారంట. కానీ వీళ్ళందరూ కూడా ఆ ఇస్రాయేల్ ప్రాంతాన్ని కాపాడుకోవాలని వీళ్ళందరూ నెమ్మదిగా అక్కడికి వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోయేలకే ఆ సంఖ్య బానిసత్వంగా వచ్చిన వీరి యొక్క సంఖ్య రాను తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు 340 మందే ఉన్నారు. వీళ్ళు కూడా అతి త్వరలో వెళ్ళిపోతారు. ఇవి కూడా ఒకసారి మీకు చెప్పాను, యూదులు DNA చూసుకొని అందరిని ఇస్రాయేల్ ప్రాంతానికి తీసుకెళ్ళిపోతున్నారు. అలా ప్రపంచంలో 1,40,00,000 మంది దాకా యూదులు ఉంటే ఇప్పుడు 50 లక్షల వరకు కూడా వాళ్ళంతా వెళ్ళిపోయి అక్కడ బలపడుతున్నారంట. ఎవరు మా మీదకి యుద్ధానికి వచ్చినా మేము దేవుడు ప్రజలం, దేవుడు మమ్మల్ని ప్రేమించారు. ఇశ్రాయేలు జనాంగం పట్ల దేవుడు పక్షపాతి ఉండడు. కాబట్టి ఆయన శక్తి, ఆయన బలం మాకుంది. ఒకవేళ అన్యాయం మా మీదకి వస్తే మేము తిరగబడదామని చెప్పేసి వాళ్ళు అక్కడ సిద్ధంగా ఉంటున్నారు. వారికి ఉన్న జ్ఞానంతో వాళ్ళు కూడా మంచి ఆయుధాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ప్రభుపేట ఇప్పుడు చెప్తున్నది మాట. రెండవది ఏంటి మనం ఆలోచిస్తే, ఈ రెండవది గుర్రం మీద వచ్చేది ఏం చేయడానికి వస్తుంది? అక్కడే కాదు, అసలు మన కుటుంబాలు తీసుకున్నాం. ఎందుకంటే మనకు అవన్నీ కూడా అనుకోవచ్చు, కానీ వాటితోనే మనం కలిసి ఉంటున్నాం. కాబట్టి ఒక ఆంధ్రలో తీసుకున్న ఒక 15 రోజుల నుంచి ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి? గొడవలు. దానికి కారణం ఏంటి? అసమాధానం కలుగు చేయటం. అందరూ ఒకటైపోతున్నారు, దేవుని మిత్రుల పైన వ్యతిరేకం చూపిస్తున్నారు. అలా కలహాలు, మత కలహాలు ఇవన్నీ జరుగుతాయి. అలాగే నేనే
వీటిని పంపిస్తున్నాను, అవి అప్పుడు జరుగుతాయి అనుకోకండి, దానికి ముందే మీకు మీరుండగా మీ జనరేషన్లో కూడా జరుగుతుంది, జాగ్రత్త పడమని చెప్పి ఈ ప్రకటన గ్రంథాన్ని తెలియజేస్తున్నారు అనమాట. కుటుంబాలు చూసుకోండి, మేము చిన్నప్పుడు ఉన్నప్పుడైతే కుటుంబాలు పెద్ద కుటుంబాలు ఉండేవి అనమాట. అంటే ఆ కుటుంబాలు అందరూ కలిసి ఉండేవాళ్ళు అనమాట. రాను రాని ఇప్పుడు అవన్నీ కూడా ఏమైపోతున్నాయి, చిన్న కుటుంబాలు, ఎవరికి వాళ్ళు సపరేట్. అంటే కలహాలు, గొడవలు, ఇవన్నీ ప్రేమలు తగ్గిపోతున్నాయి. రాను రాను ఇవన్నీ కూడా కలహాలు, అంటే సమాధానం లేకుండా ప్రపంచం ఎలాగా కుటుంబ పరిస్థితులను చూసుకొని, ప్రాంతాల పరిస్థితిని చూసుకొని, రాష్ట్రాల పరిస్థితిని చూసుకున్న, దేశ పరిస్థితిని చూసుకున్న, ప్రపంచ పరిస్థితి చూసుకున్న, సమాధానం లేకుండా చేసే పని ఎవరిదంటే సాతాను గారి పని అనమాట. ఈ వ్యతిరేకంగా వచ్చే ఎవరైతే వస్తున్నారో ఆ వ్యతిరేకం చేసే పనులు ఈ రీతిగా ఉంటాయి అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం సమాధానంగా ఉండటానికే జీవించాలని దేవుని యొక్క వాక్యం పదేసార్లు ఎంత చెప్తున్నారంటే సమాధాన పరచువారు ధన్యులని. అంత వాక్యం తెలుసు, నాలో కూడా సమాధానం లేదు, నేను చెప్తున్నా. అంత నేను ఇంత వాక్యం చెప్తే నేనేం తగ్గిపోయిన దాన్ని మీ ముందు నేను ఒప్పుకోవట్లేదు. నాలో కూడా అనేకమైన దుర్గుణాలు ఉన్నాయి. ఏది చేయకూడదు అనుకుంటానో మీరైనా నేనైనా మన ఆత్మ అదే చేయిస్తుంది. ఏది చెయ్యాలనుకుంటామో అది చేయకుండా ఆపుతుంది అనమాట. ఇది ఎవరి ప్రేరేపణ అంటే అని అన్ని సాతాను మీద కూడా చెప్పకూడదు. మనకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చారు కదా, ఆ జ్ఞానంతో ఇట్లాంటివన్నీ కూడా తగ్గించుకోవడానికి మనం చూడాలి. కాబట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటా. అప్పుడు 7 ఏళ్ల శ్రమంలో సమాధానం లేకుండా ఏ విధంగా యుద్ధాలు జరుగుతాయో, ఏ విధంగా ప్రాణ నష్టం జరుగుతుందో అవన్నీ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక వాక్యం, దేవుని యొక్క వాక్యం ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి. దేనికి చనిపోవాలని దేవుడు నిర్దేశిస్తే దానికి చనిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇర్మియా 15వ అధ్యాయం. అలాగే చనిపోతారు అని చెప్పి మనకి తెలుసుకోవాలని ఈ వాక్యాన్ని చూపిస్తున్నారు. 15:2-3 వాక్యాలు చూడండి. మేము ఎక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడల నీవు వారితో ఇట్లనము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకు, ఖడ్గములకు నియమింపబడిన వారు ఖడ్గములకు, క్షామములకు నియమింపబడిన వారు క్షామములకు, చెరకు నియమింపబడిన వారు చెరకు పోవలేను. యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకు నాశనం చేయుటకు ఆకాశ పక్షులు, భూమృగములు అని ఈ 4 విధముల బాధలు వారికి నియమించింది. ఒకసారి ఈ వాక్యాన్ని మనం పరిశీలించుకుంటే ఇవి ఇప్పుడు జరుగుతున్నాయా లేదా? ఎప్పుడు చెప్పారు? పాత నిబంధన గ్రంథంలో కొన్ని జరిగే వాటి గురించి, భవిష్యత్తు గురించి కొంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పించారు మనకి. అవి ఖాతరు చేయలే. అందుకని ఖాతరు చేయకపోబట్టే దేవుడు మళ్ళా భూమి మీదకి నరు రూపంగా జన్మించిన క్రిస్మస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇర్మియా భక్తులు ఏమని చెప్తున్నారు? అంత్య దినాల్లో మన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, చావునకు నియమింపబడిన వారు చావునకు, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకు, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకు, చెరకు నియమింపబడిన వారు చెరకు. ఇక్కడ చూడండి ఎంతమంది మరి మరణాల సంఖ్య చూస్తే కిటికీల మీద పాగుతాయి అని చెప్పి వాక్యం చెప్తున్నది. కాబట్టి ఇప్పుడు మాకు ఎటు చూసినా మరణాలే. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు, యాక్సిడెంట్ అయింది, అటే ఇది అని అలా చనిపోయే సంఖ్య. యుద్ధాలు జరుగుతున్న చోట యుద్ధ భూములు అనేకులు చనిపోతున్నారు. అవన్నీ కూడా మనం చూస్తే అలా చావులు ఎన్ని రకాలుగా వస్తున్నాయో మనం చూస్తున్నాం. అవి కాకుండా అంటే మనుషుల మీద ఖడ్గానికి నియమింపబడిన వారు ఖడ్గం వల్ల చనిపోతారంట, క్షామానికి. అది కూడా మనం ఈ మధ్యన కరోనా టైంలో చూసాం. ఆకలి చావులని మీరు వింటుంటారు కదా. మనం తిన్నాము కాబట్టి మనకు ఆ బాధ తెలియలా. ఉద్యోగాలు లేకపోయినా తిరగలిగే దానికి దేవుడు ప్రేమించారు కాబట్టి మనకు అన్ని ఇచ్చారు. కానీ అవి లేని స్థలాలు, ఎంతోమంది పనులకని వేరే చోటుకి వెళ్ళి వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి వాళ్ళ స్థలాలకు వస్తున్నప్పుడు ఆకలి తిండి లేకుండా మలమలు మాడిపోయి చనిపోయిన వారు అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవడం. అలాగా కొంతమంది కరువు వాళ్ళ క్షామం వలన చనిపోయేవాళ్ళు, కొంతమంది చెరకు తీసుకుపోయి చనిపోయిన వారు, ఖైదులు చేయబడిన వారు కానివ్వండి, బంధించబడిన వారు కానీ, ఇలాగా చావులు
4 రకాలుగా వస్తాయంట. అవి ఎప్పుడో చెప్పారు. రేపు ప్రకటన గ్రంథంలో కూడా ఈ రెండో జీవి వచ్చినప్పుడు ఇవి జరుగుతాయి అని చెప్తున్నారు. రక్తపాతం అలా జరుగుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మనం ప్రజెంట్ కూడా మనం చూసామా లేదా ఒకసారి ఆలోచించండి. ఇలాంటి మరణాలు చూస్తున్నాం కదా, ఎవరు ఎందుకు చనిపోతున్నారో తెలియట్లా. ఒక యాక్సిడెంట్ జరిగితే ఎలా చనిపోతున్నారో చూస్తున్నారు. ఒక భూకంపం వస్తే చనిపోతున్నారు. ఒక వర్షాలు, మరి పెద్ద పెద్ద వర్షాలు అవి ఎంతమందిని చంపేయటం జరుగుతుందో, ఆ ఉండటానికి స్థలం లేక ఇల్లు కొట్టుకుపోయి ఎంతమంది చనిపోయారు. ఇలాగే ఎవరికి విధించబడిన మరణం, కానీ మనం ధన్యులు. ఇవన్నీ పోయిన సంవత్సరం మనం చూసినప్పటికి కూడా వాటిలో మనం కానీ మన కుటుంబాలు, మన బిడ్డలు అన్ని క్షేమంగా చూశారంటే కేవలం అది నీ భక్తి నా భక్తి కాదు, దేవుని ఉచితమైన కృప, ఉచితమైనటువంటి ప్రేమ. కాబట్టి వాటన్నిటి నుంచి మనం వచ్చిన తర్వాత 2021 ఎలాగుండాలి, నేను ఎలాగుండాలి ఒకసారి ఆలోచించుకున్నారా? ఆలోచించుకుంటే ఎవరితో సంబంధం కలిగి ఉంటావు, ఎవరి సన్నిధిలో నువ్వు ఉండటానికి ఇష్టపడతావు, లోకాన్ని ప్రేమిస్తావు. లోకమంతా చెడే, లోకమంతా నాశనం పాత్రుడే ఉంటాడు. అంటే మనకు తెలుసు కదా, జీవపు డంబం, తర్వాత శరీరాశ, నేత్రాశ, జీవితం. ఈ 3 లోకంలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాల్సింది. జాగ్రత్తగా ఉండాలంటే నీ శక్తి సరిపోద్దా, నా శక్తి సరిపోద్దా? మన శక్తి సరిపోదు. మనకి నేను మొన్న చెప్పాను ఒక వాక్యం, ఒక తలుపులు మన దగ్గర తెరవాలని దేవుడు ఆశపడుతున్నారు. ఏంటంటే ఆయన మన హృదయం దగ్గర ఉన్నారు. ప్రకటన గ్రంథంలో మీ హృదయాన్ని తెరిస్తే నేను మీలోకి వస్తానని చెప్తున్నారు. అలాగా మన హృదయాన్ని తెరవాలంటే బాప్తిసం పొందాలి. రెండవదిగా ఏర్పాటు చేసిన పరిశుద్ధ స్థలాల్లో మీరు నింపబడాలి. ఇంకొక అవకాశం అనే ఈ అవకాశం ఇచ్చారంటే మిమ్మల్ని వాడుకోమని చెప్పడం కాదు, ఇంకా ఏంటంటే మన హృదయాలు దేవాలయాలు. ఇది కరోనా టైంలో మనం బయటకు రాలేని పరిస్థితుల్లో మన గృహాలే మన హృదయాన్ని మార్చుకోమని చెప్పారు. అది అన్ని వేళలా కాదు, ఇంట్లో మనం 1 గంట సరిగ్గా ప్రార్థన చేసుకోవటానికి ఉండదు. మనకి ఎక్కడ పరిశుద్ధంగా ప్రశాంతంగా ఉండగలుగుతామంటే దేవుని సన్నిధి మందిరాలు. అందుకే ప్రత్యేకించబడి, అందుకే మందిరాలు కట్టించబడుతున్నాయి. అందుకని దేవుడు ఈ పరిశుద్ధ మందిరాల్లో ప్రత్యేకంగా నివసిస్తారు. ఆయన ఆత్మ మన మధ్య ఉంటుందన్నమాట. కాబట్టి ప్రభు పేట నేను చెప్తున్నాను, 2వ ముద్ర గురించి చాలా జాగ్రత్తగా ఉండాలంటే 2021లో అన్నీ చూసాం. ఇప్పుడు చెప్పిన మరణాలన్నీ చూసాం. ఏ మరణం చూడలేదు మనం? అన్ని మరణాలు చూసాము. ఒక ప్రక్కన చైనా వాళ్ళు దురాక్రమణ చేస్తే ఒక అతను చనిపోతే అతనికి కొరకు ఎంతమంది దేశమంతా కూడా కన్నీరు కార్చారు. అలాగే ఎంతమంది చనిపోయారు ఒకసారి ఆలోచించండి. అలాగా యాక్సిడెంట్లు అయిపోయి, నదుల్లో కొట్టుకుపోయి, తర్వాత ఢిల్లీ లాంటి ప్రాంతాలు, ఉత్తరాఖండ్ ఇలాంటి ప్రాంతాలు భూకంపాలు వచ్చినాయి అన్నమాట. యుద్ధ వాతావరణాలే కాదు, ఇంకా అయ్యేది కాకుండా ఆత్మహత్యలు ఎక్కువైపోతుంది. సాతాను ప్రేరేపణ కలుగు చేసి ఆత్మహత్యలు జరిగేలాగా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భయంకరమైన రోగాలు. ఒకప్పుడు ఆరోగ్యాలు బాగుండేవి, ఇప్పుడు ఆరోగ్యాలు కూడా బాగా నష్టపోయి చావులు ఎదుర్కోవటం. కరోనా వల్ల ఎంతమంది చనిపోయారు. కాబట్టి మనం ఇదంతా జరగటానికి సమాధానం లేకుండా యుద్ధాలు ఇవన్నీ కూడా జరిపిస్తుంది. ఇక 3వది కూడా మనం చూసినట్లయితే కరువు అన్నమాట. ఇది కూడా ఒకసారి చదువు, కొంచెం జ్ఞాపకం పెట్టుకోండి. ఇవన్నీ జరుగుతున్నాయే, అప్పుడు దాకా మనం ఆలోచించక్కర్లా. ఈ రోజు ఒక పూట మనం భోజనం చేయాలంటే అది దేవుడి చిత్తం అయితేనే మనం భోజనం చేయగలుగుతాం. అది ప్రకృతి గ్రంథంలో ఉంది. కాబట్టి 5 నుంచి ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని నేను చూడగా, ఇదిగో నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒక దాసు చేత పెట్టుకుని కూర్చుని ఉండెను, మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల ఎవలనియు, నూనెయు ద్రాక్షారసము పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడింది. మళ్ళా చెప్తున్నా, ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో అని మనం అనుకుంటున్నాం, కానీ మనం ప్రతి ఒక్కరు మన జీవితంలో ఇలాంటివన్నీ చూస్తున్నాం. అందుకని దేవుడు ముందుగానే ఇవన్నీ చెప్పుతూ
మీ జీవితాలు జాగ్రత్త పడండి, పరిశుద్ధపరచుకోండి అన్నారు. ఇక మూడవది వస్తే నల్లని గుర్రం అనేది దేనికైతే సాదృశ్యం, ఇది కరువుకి సాదృశ్యం అనమాట. అంతేకాకుండా మరణాలు కూడా ఎక్కువగా జరుగుతాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇటు చూడండి, మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇంచుమించు అంటే మీరు చిన్నవాళ్ళు కాబట్టి మా ఎగ్జాంపుల్ చెప్పుకున్నా, 1 కేజీ బియ్యం కొనుక్కోవాలంటే 2 రూపాయలు 3 రూపాయలు మేము ఉన్నాయి. అంతకుముందు అయితే ఇంకా తక్కువ అంట. అలాంటి పరిస్థితులు ఉండి ఇప్పుడు 1 కేజీ బియ్యం కొనాలంటే 50 రూపాయలు 60 రూపాయలు అవుతుంది, లేకపోతే 30 రూపాయలు. అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే కరువు స్థితిలో ఉన్నట్లు. ఈ కరువు రాకస్లో ప్రపంచంలో చాలా దేశాలు, ఆఫ్రికా లాంటి దేశాలు, మన భారతదేశంలో కూడా అనేక చోట్ల తిండి లేక చనిపోయిన పరిస్థితులు ఉంటాయి. మనమంటే ఈ పట్టణంలో ఉండి శుభ్రంగా తింటున్నాము. అదే విలేజ్ ప్రాంతాలకు వెళ్తే వాళ్ళకి కొన్ని పంటలు పోయి తినడానికి లేక జొన్న రొట్టెలు తిని రాగి జావ ఇలాంటివి తింటూ చాలా చోట్ల నేను అక్కడికి వెళ్ళి అక్కడ అందరు అక్కడ దాకా కూడా కదా మన కుటుంబాలే చూద్దాం. తండ్రికి ఉద్యోగం ఉంటే కొంచెం తినగలుగుతాం, తండ్రి అప్పులు పాలు చేస్తే తినడానికి కూడా తిండి ఉండదు. అదే కాకుండా ఇంకా మనం చూస్తే ఈ మధ్యన ఉద్యోగాలు పోయినాయి. ఉద్యోగాలు పోతే తినడానికి తిండి లేక లెక్చరర్స్ లాంటి వాళ్ళు, అంటే పేపర్ న్యూస్ నేను తెలిసి అని చెప్తున్నాను, బయట చెప్పులు అమ్మే, కూరగాయలు అమ్మే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. అన్ని వేరు సంపాదించిన వాళ్ళకి ఆ డబ్బు తిండి పిల్లలకు సరిగ్గా పెట్టగలుగుతారా? అంటే రాను రాని ఏమైపోతుందంటే ఆకలి చావులు కూడా మరణాలు ఎక్కువైపోవటం జరుగుతుంది. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఆశీర్వాదం లేకపోవటం. ఎందుకు అనంటే దేవుడు అబ్రాహాముని మరి బయటికి వెళ్ళి నువ్వు నేను చెప్పిన స్థానానికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళి ఆయన ఏదైనా విత్తనాలు వేస్తే ఎంత పంటను పండించుకున్నట్టు తెలుస్తుంది, 100 పంట పండినట్లు మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మెట్టలు వచ్చి పంటలు పాటు చేస్తున్నాయి. ఎరువులు సరైన ఎరువులు వేసుకోలేక ఇష్టానుసారం పంటలు పండించడం వలన సరైన ఉత్పత్తి రాలేకపోవటం మనం గమనిస్తున్నాం. దీనివల్ల ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమని చెప్తున్నారు ఒకసారి చూస్తే, ఒక నల్లని గుర్రం కనబడేను. అంటే నల్లని గుర్రం ఆకలికి సాదృశ్యం అన్నమాట. దాని మీద ఒక త్రాసు చేత పట్టుకొని కూర్చొని మరియు దేనారములకు 1 సేరు గోధుమలనియో దేనారములకు 3 సేర్ల ఎవరనియో నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియో ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము చెప్పుగా వింటున్నాం. అంటే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే రాను తినే బండారాలన్నీ కూడా తినుబండారాలన్నీ కూడా ఎక్కువ రేటు పెరిగిపోతాయి అన్నమాట. అప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఏం జరుగుతుందంట, ఒక మనిషి ఒక కష్టపడి జీతం ఆ మనిషిగా సరిపోద్దంట. ఒకప్పుడైతే కుటుంబాన్ని పోషించేవాడు, ఒకప్పుడు 6 పిల్లలున్నా పోషించబడేవాళ్ళు, కానీ ఇప్పుడు 2 పిల్లలను కూడా పోషిస్తూ నెమ్మదిగా వెళ్తున్నారు. భవిష్యత్తులోనైతే ఎవరి కాళ్ళు కష్టపడి సంపాదించుకొని తింటేనే కడుపు నిండుతుందంట, అంత కరువు ఏర్పడుతుందంట. అది కూడా ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఏదో ఇక్కడున్న వాళ్ళకి కొంచెం రైల్వే ఉద్యోగాలు ఉన్నాయేమో నాకు తెలియదు, చుట్టుప్రక్కల అనేకులు ఈ తిండి లేక బాధపడేవాళ్ళు. అందుకని గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది, మరి ఈ చావులు ఇవన్నీ తగ్గించాలని, ఆకలి మంటలు తీర్చాలని ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేశారంటే ఫ్రీగా, అది ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుకున్నా మనకు అనవసరం. ఈ పరిస్థితి రావటానికి కారణం ఏంటంటే తినటానికి తిండి లేని వాళ్ళు, పిల్లలు చదువుకుంటా కూడా కడుపు నిండా తిండి లేకపోవటం వల్ల చదువు సరిగ్గా లేకపోతుందని చెప్పి స్కూల్స్కి ఆహారాన్ని పంపించి, ఎగ్స్ పంపించి, రైస్ పంపించి, కొంచెం డబ్బులు ఇచ్చి చదివిస్తున్నారు. ఇదంతా దేనికి నిదర్శనం? పేదరికానికి. ఇక్కడ మనకి ఖర్చు అవ్వకపోయినా గవర్నమెంట్కి కొన్ని కోట్లు ఆదాయం కావాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడే అన్ని అప్పులు చేసి పెడుతున్నారని అంటున్నారు. మరి ఇలా పెట్టకపోతే ప్రజలు ఏమవుతారు అనేది గవర్నమెంట్ ఆలోచన. ఇవన్నీ మనం ఆలోచిస్తే మనకి ఏమర్థమవుతుంది, కరువు ఎక్కువైపోతుంది. సంపాదించే సంపాదన మనం తినడానికి సరిపోవట్లేదు, ఒక్కరి సంపాదన కుటుంబాన్ని పోషించుకోలేకపోతుంది అని చెప్పి రాదని. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏది తీసుకున్నా ఒక ఆయిల్ తినే ఏది తీసుకున్నా కూడా అన్నీ కూడా ఎక్కువ రేట్లో పెరిగిపోతుంది. రైస్ కావాలి ప్రతి ఒక్కరికి, కానీ 30-50 రూపాయలు ఎందుకు రైస్ కొనలేదు. ఈ చేయలేక కొనలేక తిండి తింటలేదని ఫ్రీగా ఇవ్వడానికి ఇష్టపడ్డారు గవర్నమెంట్. కాబట్టి అలాగుండి ఏమన్నారు, మధ్యవర్గం వారు మళ్ళీ ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు కదా. అంటే వాళ్ళు ఇక్కడ శ్రమ పడుతున్నారు,
అటు ఇటు ఏమీ రాకుండా అలాగే ప్రజల్లో ఈ ఆకలి మంటలు అలాగే ఉంటున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క మరి తినే వస్తువు వాటన్నిటి రేట్లు కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కూరగాయల దగ్గరికి వస్తే ఉల్లిపాయలు కేజీ ఉల్లిపాయలు 10-5 రూపాయలు ఉన్న ఉల్లిపాయలు 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది కూర కావాలంటే. ఇవన్నీ ఏంటంటే కరువుకి సూచన. ఇక్కడ ఇలాగన్నా ఉంటున్నాం. ఆఫ్రికాలో తినడానికి తిండి, తాగటానికి నీళ్లు కూడా ఇప్పుడు ఎంత కరువు కొనుక్కుంటున్నాం. పరిశుభ్రం లేకపోవటం దొరకో మొత్తం మీద నీళ్లు కొనే స్థితిలో కూడా మనం ఉంటున్నాం. ఇవన్నీ కొంచెం మనకు తక్కువ ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే తాగటానికి కూడా నీళ్ళు దొరకదు. ఎక్కడికో వెళ్ళి తెచ్చుకొని కొన్ని రోజులు తాగాలంట. అది మన చుట్టుప్రక్కల విలేజెస్లోనే మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు పేట మీకు చెప్పేది ఏంటంటే ఈ 3వ మెతులు వచ్చినప్పుడు ఇప్పుడే ఇలాగుంటే ఈ 7 ఏళ్ల పరిపాలనలో వెలువడిన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే తింటానికి తింటుండగా ఏం చేస్తారు, ఒకరు చంపుకునే స్థితి ఆఫ్రికాలో ఎలా జరిగిందో అలాగే మనకు కూడా జరిగే పరిస్థితులు వస్తాయని ముందుగానే జాగ్రత్త పడండి అని అంటారు. జాగ్రత్త పడమంటే నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నవారు పరలోక రాజ్యానికి వెళ్తారని మనం ఇట్లాంటి వాక్యాలు ధ్యానం చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది అనమాట. కాబట్టి 3వది అలాగే 7-8 కూడా ఒకసారి చదువు. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల గుర్రం కనబెన్ను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వాని వెంబడించెను. ఖడ్గముల వలన, కరువుల వలన, మరణముల వలనను, భూమిలో నుండి క్రూర మృగములను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడిను. అంటే నేను ఎందుకు చదువుతున్నానంటే తొందరగా చెప్పాలని. అక్కడ అప్పుడే 1 గంట అయిపోయింది. ఈ పూర్తి చేద్దామని అనుకున్నాను 7 ముద్దల్లో. ఎంత స్పీడ్ చెప్పుదామని కూడా అవ్వలేదు. సరే 4వ ముద్ద పాండూరు వర్ణం. పాండూరు వర్ణం దేనికి చిహ్నం అంటే మృత్యువు అంటే ఇప్పుడు మీకు ఇది చదివితే ఏమర్థమవుతుంది, ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ యొక్క గుర్రం మీద వచ్చినటువంటి ఈ యొక్క వ్యక్తి ఆ సాతాను గారు ఏం చేస్తాడనమాట, మృత్యువు ఎక్కువగా అనేకులు చనిపోయేలాగా అప్పుడు జరుగుతాయి అని చెప్తున్నారు. కానీ అప్పుడు కాదు, ఇప్పుడే ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఆలోచిస్తే ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఎంతమంది చనిపోతున్నారు. ఇదివరకు రోజులు ఇన్ని యాక్సిడెంట్లు ఉండే కాదు. ఇదివరకు రోజుల్లో రాని యాక్సిడెంట్లు ఎన్నో పెరిగిపోతున్నాయి. అలాగే ఈ ఆటోలే కానివ్వండి, లారీలే కానీ, కార్లే కానివ్వండి, యాత్రలకు వెళ్తున్నారు, ఎంతమంది చనిపోతున్నారు. అదే కాకుండా వాతావరణం మార్పు చెందటం వలన ఉండటానికి ఇల్లు లేక ఎంతమంది చనిపోతున్నారు. ఆకలి చావులు. అదే నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు అప్పుడు మృత్యువు గురించి చెప్తున్నారు కానీ అప్పుడైతే వాక్యం ఏమని చెప్తుందంటే కిటికీల గుండా ఈ మృత్యువు చనిపోయేవాడు కిటికీలకి మృత్యువు సంఖ్య పారుతా ఉంటుందంట. కుటుంబాలు ఒకసారి చూడండి, ఒక ఆటోలో ఎవరైనా చనిపోతే 4-5 కుటుంబాలు ఒక కారులో ఎక్కడికైనా వెళ్తుంటే, ఒక ట్రైన్లో వెళ్తుంటే, ఒక ఫ్లైట్ ఏదైనా యాక్సిడెంట్ అయితే వేల మంది, వందల మంది. ఇలాగా ఈ మృత్యువుల సంఖ్య ఆ రోజులు ఎక్కువైందని అని చెప్తున్నది ఇప్పుడు శాంపుల్గా చూసాం. ఒక కరోనా వస్తే ఎక్కడ ఎన్ని లక్షల మంది చనిపోయారు ప్రపంచంలో చూడండి ఒకసారి. ఒక ఆంధ్రలో తీసుకోండి, భారతదేశంలో తీసుకోండి, ప్రపంచంలో చూస్తే కొన్ని కోట్ల మంది జనాభా నష్టం జరిగింది. ఏంటి నిజంగా చెప్పుకుంటే జ్వరం, దగ్గు అని ఎంత ఈజీగా తీసి పడేసే. కొంతమంది ఇక్కడ మనం ఉన్నటువంటి 15 దేశాలు భయపడకుండా అవి వచ్చినప్పుడు ఏదో తిని ఆరోగ్యాలు కాపాడుకున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క వ్యాధికి బలైనట్లు అప్పుడప్పుడు మీరు చెప్తున్నప్పుడు వింటున్నారు. కాబట్టి దీనివల్ల పెద్ద రాజకీయ నాయకులు కానీ, రాజకీయవేత్తలు కానీ వీళ్ళందరూ చనిపోవటం కూడా జరుగుతుంది. ఈ 4వ ముద్రలో చనిపోయిన వాళ్ళు, అందుకని ఇందాక చదివిన వాక్యం మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. ఖడ్గము వలన, కరువు వలన, మరణముల వలన, భూమిలో నుండి క్రూర మృగముల వలన. ఇంకా మనుషులకే కాదంట, క్రూర మృగాలు కూడా. మొన్న ఆస్ట్రేలియాలో అడవులు కాలిపోతుంటే ఆ వేడికి అక్కడ ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ లో ఉన్నటువంటి జంతువులన్నీ మలమలు మాడి చనిపోయాయి అన్నమాట. ఇప్పుడు రేపు ఏం రాబోతుంది, బర్డ్ ఫ్లూ కూడా వచ్చిందని చెప్తున్నారు. ఒక్కోసారి రైలు ఇలాంటివన్నీ కూడా ఏమైపోతున్నాయి మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఒక్కోసారి
అవి ఎటు వెళ్ళలేని పరిస్థితి, అవి చనిపోవటం. అంటే మానవులు ఒక్కళ్ళే కాదు, రాను ప్రకృతిలో చాలా నష్టం, జన నష్టమే కాదు, మళ్ళీ ఏమేమి నష్టాలు జరుగుతాయి అని చెప్తున్నారు, క్రూర మృగాలు కూడా చనిపోవడం జరుగుతుంది. అందుకనే మళ్ళీ కిటికీలు గుండా పారుతుందని చెప్తున్నారు ప్రసంగులు. కాబట్టి ప్రభు పేట నేను చెప్పేది ఏంటంటే, ఇంకెంతమంది చెప్పి నేను ఆఫ్ చేస్తాను, కానీ 2000 కూడా కలిపి చెప్పాలని ఆశపడ్డాను, కానీ సమయం లేదు. నా కొరకు ప్రార్థన చేయండి. అంటే కారు కాకుండా ట్రైన్ అవకాశాలు ఉంటే రావడానికి ఇష్టపడతాను. నాకైతే ఈ సంఘంలో చెప్పాలని చాలా ఆశ, ఎందుకంటే బలపరచబడాలని, సంఘం ఎత్తబడే గుంపులో మనం ఉండాలని ఆశ. దురాశ అయినప్పటికీ కూడా మనల్ని మనం కంట్రోల్ చేసుకొని, ఒకరికి హెచ్చరికలు చేసుకొని, మనలో ఉన్నాయన్నీ కూడా మనకిచ్చే మనస్సాక్షి ఉంది కదా, దాంతో తగ్గించుకుంటూ పాపాన్ని విడిచిపెట్టుకుంటూ దేవుని కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తే దేవుడే మనకు ఆ పరలోక రాజ్యాన్ని ఇస్తారని ఒక ఆశ. కాబట్టి ప్రభు పేట నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న యవ్వన బిడ్డలకు మరీ ముఖ్యంగా లోకానికి దూరం ఉండటానికి ప్రయత్నించండి, టీవీలకు దూరం ఉండటానికి ఇది చెప్పితే ఇటు పిచ్చి మాటలాగుంటాయి. అవి దూరం ఉన్నప్పుడే మీ యొక్క ఆత్మ పరిశుద్ధపరచబడటానికి, దేవునితో సమాధానపరచడానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి, ఇప్పుడు చెప్పాను కదా, మీ నోట్ ఏంటి నా నోట్ ఏంటి, దేవుని మాట ఉంచుతానన్నారు. అది చాలా పరిశుద్ధమైనటువంటి వాక్యం అన్నమాట. కాబట్టి ఆ మాట మీ నోటు నా నోటు మన నోటు ఉండాలంటే మనం ఎవరికి దూరంగా ఉండాలంటే సాతాను గాడికి, పాపానికి దూరంగా ఉండాలి. ఒక టీవీ చూసినా, ఒక సెల్ చూసినా, ఒక యూట్యూబ్లో మంచిగా చూస్తానికి దేవుడు ఇవి క్రియేట్ చేశారు, కానీ సినిమాలు ఇవన్నీ చూసి ఆనందించడానికి కాదు. వాటి వల్ల ఏమవుతుందని మన మైండ్లో అవే నేర్చుకుంటున్నాం. అందుకని యూత్ కూడా ఇప్పుడు ఏమైపోతున్నారంటే ఎక్కువ ఫార్వర్డ్ అయిపోతున్నారు ఒక ఫ్యాషన్స్లో కానివ్వండి. అంటే మీరు చెప్పుకోవచ్చు, మా కుటుంబాల్లో కూడా ఉన్నాయి, నేను ఏదో మీ గురించి చెప్తున్నానని మాత్రం ఎవరు అనుకోవద్దు, ఉన్న పరిస్థితులు అన్నీ కూడా చెప్తున్నాను. కాబట్టి వీటన్నిటిలో నుంచి మనం బయటికి రావాలి. వీటన్నిటిలో నుంచి మనం బయటకు రావాలంటే ఎవరితో మనం సహవాసం కలిగి ఉంటే, అందుకే చెప్తున్నా, మందిరాన్ని విడిచిపెట్టకూడదు, ఆరాధన విడిచిపెట్టకూడదు, ప్రార్థనని విడిచిపెట్టకూడదు. ఆటోమేటిక్ దేవుడు ఏమని చెప్తున్నారు, నీ ముందు నడుచువాడిని నేను అన్నారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటారు. కాబట్టి ఆయన మీద ఆ భావం వేద్దాం. ఈ లోపల ఏది అడిగినా ఇచ్చిన దేవుడు, నాయన నేను పరలోక రాజ్యానికి నన్ను సిద్ధపరచడానికి నన్ను పరిశుద్ధపరచు, నా ప్రాణం కానీ, నా ఆత్మ కానీ, నా శరీరం కానీ నీకు లోపలి ఉండేలాగా నన్ను పరిశుద్ధపరచు అని దేవుణ్ణి అడిగితే, దేవుడు నీకివ్వరా, నాకివ్వరా? మన కుటుంబం బిడ్డల కొరకు అడిగితే మన కుటుంబీకులకి ఇవ్వరా? ఇస్తారు. అది గ్యారెంటీగా చెప్పగలుగుతా. కాబట్టి ఆ స్థితిలో తల్లిదండ్రులు అంగలార్పును కుటుంబాల కొరకు రోదన బలి చెయ్యాలని దేవుడు ఇవన్నీ కూడా యెహెజ్కేలు ఇర్మియా గ్రంథంలో చెప్పారు. కాబట్టి ప్రభు పేట 2021 ఎన్నో సంఘటనలు చూసాం. చూసిన తర్వాత ఏం చేయమని దేవుడు చెప్తున్నారంటే, ఆ కరోన పూర్తిగా పోయింది కాదు, పోదు కూడా, అది దేవుడి నుండి వచ్చినటువంటి కార్యం. కాబట్టి నిజంగా చెప్తున్నాను, నేను ఇక్కడ ఉండి అబద్ధం మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు బయలుపరిచింది ఏంటంటే, ఎలా వచ్చింది అలా పోద్దన్నారు. ఆ రోజు నేను నమ్మను. నేను చెప్తున్నాను, వచ్చిన వాగ్దానాలు కూడా నేను నమ్మను. ఎందుకంటే ఒక మెడిసిన్ కనుక్కోవాలి, ఒక డాక్టర్ రావాలని, ఏ మెడిసిన్ ఇంతవరకు కనుక్కోలేదు. కానీ ఇప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉన్నామంటే, అది ఎక్కడికి ఎలా వచ్చింది, ఎలా కనుమరుగైంది అని మనం అనుకున్నాం. కానీ ఇంకా పోలేదనే భయం కూడా మళ్ళీ దేవుడు ఉంచారు, ఆ భయాన్ని. ఎందుకంటే ఇంకోటి వస్తుందని, ఇంకోటి వస్తుంది, ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి 2021 చాలా జాగ్రత్తగా మనల్ని కంట్రోల్ చేసుకొని మనల్ని దేవుడికి అప్పచెప్పుకోవాలని, అంతేకాకుండా దేవుడు అడిగిన ఆయన బిడ్డలు మార్చబడాలని. ఎందరైతే ఇంకా రక్షణ పొందలేదో బాప్తిసం పొందటానికి ప్రయత్నించండి అంటే మీ చేతుల్లో పని, నా చేతుల్లో కాదు. ప్రార్థన చేయండి. ఆ సమయం అదంతా కూడా దేవుని చేతిలో ఉంది. ఎవరి బిడ్డల కొరకు వాళ్ళు అడగండి. అంతటితో పూర్తి అవ్వలేదు, సన్నిధిలో ఉండటానికి చూడండి. దేవుడు ఇచ్చిన పనిని నమ్మకంతో మందిరాల్లో మీ పని మీరు చేయటానికి ప్రయత్నించండి. ఒక్కొక్కరికి ఒక పని, ఒక బాధ్యత ఇస్తున్నారు దేవుడు, అవి చేసుకోవటానికి చూడండి. అనేకుల కొరకు ప్రార్థన చేయండి. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోయినా కూడా అది పాపమే. విశ్వాసం లేకపోవడం కూడా పాపమైన వాక్యం ఉంది, అది కూడా చెప్తామనుకున్నాను. ఇంకోసారి అవకాశం వస్తే చెప్తాను. అంతేకాకుండా మరి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఉండమని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్పింది. ఆత్మనిస్తానని చెప్పారు. కాబట్టి 2021
మీరందరూ కూడా ఇట్టి స్థితిలో ముందుకెళ్ళాలని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ అడుగుతూ, మీరు ఆ రీతిగా దేవుణ్ణి అడిగి పరిశుద్ధ జీవితాన్ని కొరకు జీవించడానికి, లోకానికి వీలైనంత వరకు దూరంగా ఉండటానికి ప్రయత్నించి మనల్ని మనం కాపాడుకునేలాగా దేవుడే మనకు సహాయం చేయాలని నేను తెలియజేస్తూ, మరి ప్రకటన గ్రంథం మీరు చదువుతూ ఉంటే మీరు ఒక భయం ఉంటుంది కాబట్టి మీలో మీరు కంట్రోల్, మనకు ఒక మనస్సాక్షి దేవుడు ఇచ్చాడు, ఆ మనస్సాక్షి ప్రకారం జాగ్రత్తగా ముందుకు వెళ్తారని ఆశపడుతూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. పరలోకము దాస్యుడైన తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభా. అయా మీరు ఇచ్చిన సంఘం ప్రభ, మీరు ఇచ్చిన స్థలం ప్రభ, మీరు ఇచ్చిన సేవకులు ప్రభ, మీ పరిచయం చేస్తున్న నాయన స్త్రీలు కానీ పురుషులు కానీ నీ పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభా. అందరి కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఈ చుట్టూ కూడా ప్రభా ఈ రైల్వే క్వార్టర్స్ ప్రభా నీ క్వార్టర్స్ గా మార్చుకోవాలని ప్రభా మీరు ఈ స్థలాన్ని నాయన మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. మా అందరి బాధ్యత కాబట్టి మీరు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ప్రభా, నీ నోట నా మాట ఉంచుతానని తెలియజేస్తున్నారు, నా నోట మీ మాట ఉంచుతానని తెలియజేశారు ప్రభా. నాయన ఇట్టి వాగ్దానాలను మేము స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నాం కాబట్టి ప్రభా మీ పరిచయంలో మేము పాలి భాగస్తులై ఉండాలని ప్రభా. నాయన సంఘాన్ని ప్రభ మీ పాదాల దగ్గర పెడుతున్నాను నాయన. 2021లో నీ సేవకుని ప్రభ మీరు అభిషేకించండి ప్రభ, ఆత్మతో నింపండి ప్రభ, నీ పరిశుద్ధ ఆత్మ శక్తి ప్రభ, నీ ఆత్మ కార్మి స్థలంలో చెరగాలి జరిపిస్తానంటున్నావు ప్రభ. నీకు నీ ఆత్మని ఈ పరిశుద్ధ కంచి నీ స్థలంలో ఉంచుతున్నందుకు స్తోత్రం ప్రభ, స్తోత్రం ప్రభ. అభిషేకిస్తున్నాను అభిషేకంతో నింపుతున్నావు. నీకు స్తోత్రం నైనా, నీకు స్తోత్రం ప్రభ. నైనా నీవు ఇచ్చిన నీ పనిని ప్రభ జాగ్రత్తగా ప్రభ, నీ బాధ్యతలు ప్రభ, ఒక పనికొచ్చే పాత్రలు నీ సేవకులు వాడుకోవటానికి సహాయం దయచేయండి ప్రభ. అయ్యా ఈ స్థలం ఇలాగే ఉండటం నీకు ఇష్టం లేదు ప్రభ. నాయన దావీదు మందిరం కట్టుకోవాలనుకున్నా కూడా ప్రభ, నాయన దావీదు చేత మీరు మందిరాన్ని కట్టించలేదు ప్రభ. నాయన సొలొమోను చేత కట్టించారు కాబట్టి ప్రభ, నాయన ఈ స్థలం వ్యర్థం అవ్వకూడదు ప్రభ. ఈ సంఘ నాయన స్థల సరిహద్దులు పరిశుద్ధపరచు ప్రభ, విశాలం చేయమని అడుగుతున్నాను. స్తోత్రం ప్రభ. నీ ఆత్మ నా పరిశుద్ధాత్మ శక్తి స్థలంలో అల్లాడించబడుతుంది. స్తోత్రం 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 ప్రభ, స్తోత్రం స్తోత్రం ప్రభ, స్తోత్రం ప్రభ. నాయన స్తోత్రం ప్రభ, నీ ఆత్మకార్య స్థలంలో జరిపిస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభ. సంఘ సరిహద్దులు విశాలపరచండి ప్రభ, ప్రతి ఒక్క విశ్వాసాన్ని పరిశుద్ధపరచండి ప్రభ, ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచండి ప్రభ. విశ్వాస జీవితంలో ప్రభ 2021లో ప్రభ నీ సన్నిధిలో నీతో ఉంది ప్రభ, నీ సన్నిధి కాంతిని ప్రభ, నీ ఆత్మను పొందుకొని ప్రభ జీవించే ప్రభ. అయా యవనస్తులపై నా ఆత్మ ఉంచుతానన్నావు ప్రభ, బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నావు ప్రభ. పరిశుద్ధుడా నీకు స్తోత్రం ప్రభ. ఎంతమంది ప్రభ ఒక్క తన వార్త కొరకు తిరిగినట్లు నాయన అనేకులు ఆ వార్త కొరకు తిరుగుతున్నారంట ప్రభ. నీకు స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం. బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభ. యవన బిడ్డలు ప్రభ నీ పాదాల దగ్గర అప్పగిస్తున్నాను ప్రభ. లోకం వైపు తిరగకుండా ప్రభ, నీ అందు భయం భక్తి కలిగి ఉండాలంటున్నావు ప్రభ. పరిశుద్ధ జీవితం కొరకు జీవించాలంటున్నావు ప్రభ. నాయనా పరిశుద్ధత కలిగిన దేవుడు నువ్వు తప్ప మాలో పరిశుద్ధత లేదు ప్రభ. నీ రక్తంతో పరిశుద్ధ పరుస్తానంటున్నావు ప్రభ. నీ పరిశుద్ధ రక్తంతో బిడ్డలు కలుపుతానంటున్నావు ప్రభ. మీకు స్తోత్రాలు. బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నావు ప్రభ. కోపించునే వాత్సల్యం చూపించే దేవుడు ప్రభ. 2021లో ప్రభ అనేకులు నాయనా నీ యొక్క రక్త మాంసాల్లో పాలు పంచుకునే కృప దయచేస్తానంటున్నావు ప్రభ. దేవానికి స్తోత్రం ప్రభ. యేసయ్యా మీకు స్తోత్రం ప్రభ. యేసు మీకు స్తోత్రం ప్రభ. నాయన ఒక్కసారి నేను చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ప్రభ, బిడ్డలు నడవలసిన మార్పులను నడిపించమని అడుగుతున్నాను ప్రభ. అయా బిడ్డలు ప్రభ ఏదైతే నీ నుండి ప్రభ వేరు చేస్తుందో ఆ పాప బంధకాల నుంచి విడుదల కలిగి చేయండి ప్రభ. రావుడు బానిసత్వం నుంచి విడుదల కలిగి చేయండి ప్రభ. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. అయా
చేయండి ప్రభు. నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందరిని పాదాలు పట్టుకుని అడుగుతున్నారో ప్రభు. బానిసత్వ జీవితం సాతాను చేతుల్లో ఉండి ప్రభు తాగుడుకు బానిస అయిపోయిన భక్తు పదార్థాలతో చేస్తున్న బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు ఇప్పుడే వాళ్ళ హృదయాల్ని మార్చండి ప్రభు. పరిశుద్ధపరిచే మంచి మనస్సాక్షి వాళ్ళకు దయచేయండి ప్రభు. మాకు మంచి మనస్సాక్షిని కలిగి చేయండి ప్రభు. అయా సహాయం చేయండి ప్రభు. నీ సహాయం చేయకపోతే మా బిడ్డలు మార్చబడలేదు ప్రభు. నీ సహాయం చేయకపోతే మేము పరిశుద్ధపరచలేదు ప్రభు. అయా నువ్వే మా దిక్కు ప్రభు. నీవే మా దిక్కు. నీ పాదాల దగ్గర అడుగుతున్నాం ప్రభు. ఎవరు చెవులు బిడ్డలు ఉన్నారా? ఎవరు బిడ్డలారా? స్తోత్రం ప్రభు. వారందరూ నీ చేతులకు అప్పగిస్తున్నా. మందిరానికి వచ్చిన బిడ్డలు ఎవరు తప్పిపోకూడదు ప్రభు. లోకం వైపు వెళ్ళకుండా ప్రభు. నీ సన్నిధిలో నీవిచ్చిన పని, నీవిచ్చిన బాధ్యతతో ప్రభు నాయనా మందిరంలో ఉండటానికి సహాయం దయచేయండి ప్రభు. నాయనా ఇంతకాలం నీ బిడ్డలు నాయనా బిడ్డలు ప్రభు పురుషుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయా ప్రసన్న కానీ నాయన నా తండ్రి మీరు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారు కృష్ణారావు గారు అలాగే ప్రభా మరి మా తోలకు బిడ్డల అందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా ప్రెసిడెంట్ మీరు ఏర్పాటు చేశారంటే ప్రభా వారందరితో మీరు మాట్లాడండి ప్రభా. ఏ పరిచయంలో ముందుకెళ్లాలో మీరు నడిపించండి ప్రభా. ఆయా మీ పని చేసే వారిగా వారిని పరిశుద్ధపరచండి ప్రభా. నీకు లోబడే వారిగా వారిని పరిశుద్ధపరచండి ప్రభా. అయా 2021 కొన్ని నాయనా తీర్మానాలు తీసుకునే కృప దయచేయమని మీ పాదాల దగ్గర అప్పగిస్తున్నాం ప్రభా. అలాగే స్త్రీలను ప్రభ యవన బిడ్డల ప్రభ అయా పరిశుద్ధ జీవితం జీవించడానికి ప్రభ పాప ఊపుల నుంచి విడుదల కలిగించేయండి ప్రభ. సాతాను బంధకాల నుంచి విడుదల కలిగించండి ప్రభ. యేసు రక్తంతో ప్రతి బిడ్డ తండ్రి పట్టడానికి సహాయం దయచేయండి. యేసయ్యా నీ రక్తం ప్రతి ఒక్క బిడ్డ పైన ప్రోక్షింపు చేయండి ప్రభ. ప్రోక్షింపు చేయండి ప్రభ. నాయనా అంగలార్పు కలిగిన ప్రార్థనా జీవితం సంఘానికి దయచేయండి ప్రభ. విజ్ఞాపన జీవితం సంఘానికి దయచేయండి ప్రభ. అయా ఆగిపోకుండా సాగిపోయే వారికి ప్రభా అయా బిడ్డలు మీరు నడిపించండి. నూతన ఆత్మల మందిరానికి తీసుకురమ్మని అడుగుతున్నా. నూతన ఆత్మల మందిరానికి తీసుకురమ్మని అడుగుతున్నా. అనేక ఆత్మలు రక్షింపబడాలని ప్రభా ఈ మందిరాన్ని కొన్ని సంవత్సరాల నుంచి కాపాడుతున్నాం ప్రభా. అయా మీకు స్తోత్రం ప్రభా. మందిరాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. స్థలాన్ని పాదాల దగ్గర పడుతున్నాను ప్రభా. నీ చిత్త ప్రకారమే నీ ఇష్ట ప్రకారమే సమస్తము మేలుకరంగా కుటుంబాలు ఆస్వాదించబడేలాగా ప్రభా నీ సేవకులకి ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నడిపించి ప్రభా 2021 కూడా ఎదుర్కొనే కృపలో నాయనా మీ కృప ఆత్మ మాతో తోడుగా ఉంచమని యేసు నామములో నేను బ్రతులాడుతూ వెళ్ళిపోతున్నాం తండ్రి. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ 2వ పునరుద్ధార దినపు ఆరాధనలో ప్రభువారు విప్పబడబోతున్నటువంటి ఆ యొక్క ముద్రల గురించి మనకి చాలా హెచ్చరిక చేశారు. మనం అనుభవించాం. కరోనాను చూస్తేనే మనకు అర్థమైపోయింది రాబో ఆ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయో. కనుక ఒకరికొకరు మన లోపాలను మనం సరిదిద్దుకొని ప్రభువుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండేదానికి ప్రయత్నం చేస్తే మీరును మీకు వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఇక్కడేదో నేను నిలబడ్డాను సేవకులు కళ్ళు దృష్టిలో పడి ఏదో నేను పనిచేసినట్టు నటించేసి వెళ్ళిపోతే నేను ఏమీ మీకు ఇవ్వలేను. నా వల్ల మీకేం ఉపయోగం లేదు. కానీ ఆయన దృష్టిలో పడ్డావా నీ పంట పండిందే. దేవునికి స్తోత్రం. నువ్వు చేసే పరిచర్య వలన నీ భక్తి విశ్వాసం వలన భక్తిలో లేని నీ కుటుంబీకులు మార్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కరోనా పరిస్థితుల్లో మనం తప్పు పరిశుద్ధమైన దేవుడు కాపాడాడు. ఏ ఇంటి మీదకి ఏ యొక్క అపాయం రాకుండా కాపాడాడు. దేనికని ప్రతి కుటుంబంలో ఆయనకు నచ్చిన వ్యక్తి ఒకడు ఉన్నాడండి. వాళ్ళ వలన సంఘ ప్రార్థన వలన దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆపలు నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన
కానుకలు సమర్పించుటకు సిద్ధపడి వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి త్వరగా రండి. దాని మధ్యలో ఒక సాక్ష్యం కూడా ఉంది. కృతజ్ఞత కానుకలు సమర్పించుకుంటూ సిద్ధపడి వారు ఎవరంటే ముందుకు రండి. గడిచిన శుక్రవారము మంచిది ఒక సాక్ష్యం ఉంది, సాక్ష్యం పంచుకుందాం. సహోదరి చెప్పేదానికి కొంచెం భయపడుతున్నారు. ఏం లేదు, సహోదరి యొక్క సొంత సోదరుడు తమ్ముడు ఒక బండి మీద మోటార్ సైకిల్ మీద పెడుతున్న సమయంలో ఒక ఆపి ఉన్న కారు, అది కూడా పెద్ద పనిచేసే కారు కాదంటే పిల్లలు ఆడుకుంటున్నారంటే లోపల కూర్చొని ఈ సహోదరుడు ఇలా ఆ టైంకి అక్కడ వచ్చే టైంకి లోపల నుంచి వాడు డోర్ తీసాడు. సడన్ అనమాట. నేను చాలాసార్లు చూస్తుంటానండి. నేను మన కార్లో కూడా వెళ్ళేటప్పుడు బ్యాక్ డోర్స్ తీసేవాడు చెప్తాను. అటు ఇటు చూసి ఆ డోర్ తీయడం సడన్గా తీయొద్దని చెప్తాను. తీయడం అంతే. ఇంకా అయితే బిడ్డ కొంచెం కాషియస్గా ఉన్నాడు కాబట్టి సడన్గా కారు దగ్గర మూవ్ చేసుకొని గుద్దేశాడు, పడిపోయాడు. అలా జరిగి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు స్వల్పమైన గాయంతో చూడండి, ఒక పడ్డము దెబ్బలు తగిలి ఇంకా మోకాళ్ళకు చెప్పులు గోకపోవడం, మెయిన్ వెళ్ళి పడ్డము ఒక ట్రాక్టర్ బ్యాక్ టైర్ కిందకి లాగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదృశ్య హస్తం ఆపింది. నమ్మితే దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నేను చెప్పానే, ఒకవేళ ఆ కుమారుడు భక్తిపరుడో కాడో నాకు తెలియదు. ఇదిగో ఈ యొక్క ప్రార్థన ఆ బిడ్డను కాపాడింది. నమ్ముతున్నావా? నమ్మండి నమ్మండి అయ్యా. మీ యొక్క భక్తి వల్ల, మీ ప్రార్థన వల్ల మీ కుటుంబీకులందరూ రక్షింపబడతారు, కాపాడబడతారు. అశ్రద్ధ చేయొద్దు. కనుక పెద్దలారా, చూసారా, స్పృహ కోల్పోయాడంటే అక్కడే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఏదో చెప్పేసి ఇక వెంటనే అతను అన్కాన్షియస్ అయిపోయాడు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ యాక్సిడెంట్, ఇట్స్ ఎ మేజర్ యాక్సిడెంట్. కాబట్టి ప్రతి క్షణం అనుక్షణం నన్ను కాచి కాపాడుతున్న దేవుడికి ఎంత కృతజ్ఞతగా ఉండాలండి. కాబట్టి ఇంతకంటే అద్భుతమైన కాపుదల మనందరికీ, మీ కుటుంబీకులకి యేసు నామములో అనుగ్రహించబడును గాక. మంచిది, మంచి సాక్ష్యం చెప్పారు తల్లి. ఇక్కడే కాదు, మీకు కనిపించుకోవడం చెప్పి ప్రభువుని మహింపచ్చు. ఓకే, రైట్. సరే, సంఘ కానుకలు మనం సమర్పించుకుందాం. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండము నీవే,
పార్టీ ఉంది. పార్టీ చేసుకున్నాము, పలహారం కూడా కడుతున్నాము, చేసుకున్నాము. మన మధ్యలో మన సంఘ సభ్యులు ఆర్హెచ్ ఫ్రాన్సిస్ గారి కుమారుడు, ఆర్ఎస్ రవి గారి చిన్న కుమార్తె జెరూషా, అలాగే ఫ్రాన్సిస్ తెలియని వాళ్ళు లేరనుకుంటా మన చర్చిలో. కాబట్టి 9వ తారీఖున జెరూషాని, 10వ తారీఖున బాబుది ఫ్రాన్సిస్ని. 2 పక్క రోజులు చక్కగా చేసుకున్నారు ఇంట్లో ఘనంగానే. మధ్యలో మాకు ఇబ్బంది అయింది, 2 పుట్టినరోజు పాల్గొనాలా చేయాలంటే. ఇది సంఘంతో కూడా కలిసి చేసుకుంటాం మామయ్య అన్నారు. కాబట్టి మీ ఇద్దరు వచ్చినట్లయితే నాన్న ఇంకెవరు ఉన్నారు అక్కడ, ఒక స్టూల్ పెట్టండి, కేక్ కట్ చేద్దాం. స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవా, జీవముగల తండ్రి, జీవాధిపతి మా కృప, ఈ మధ్యకాల సమయంలో మీ ఘనమైన పాదములకు మరొకసారి కోటి కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను ఆయన. ఇదిగో నువ్వు ప్రేమించినటువంటి ప్రియ కుమార్తె జెరూషా, అలాగే ప్రియ కుమారుడు బాబుల గురించి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బిడ్డలిద్దరికీ మరొక నూతన సంవత్సరమైన దయా కిరీటాన్ని ధరింపచేసినందుకు స్తోత్రాలు. తల్లి గర్భంలో మీరు రూపించిన మొదలుకొని నేటి వరకు మీరు ఇచ్చిన కాపుదలను బట్టి, మీరు ఇచ్చినటువంటి ఆ ఆధిపత్యముల గురించి, నాయన హెచ్చింపుల గురించి, కృపల గురించి, ఆశీర్వాద ఫలములు అనుభవించే నాయన ఒక గొప్ప భాగ్యం గురించి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దీర్ఘాయుష్తోనూ మంచి ఆరోగ్యంతో బిడ్డలిద్దరిని అభిషేకించండి. ఇద్దరు బిడ్డలు చేయించిన ఉద్యోగాల్లో ఇంకొక ఉన్నత స్థితికి వెళ్ళటకు మార్గం సరళం చేయండి. నా ప్రభువా, ఈ కరోనా పరిస్థితుల్లో కూడా ఎంతో ఆశీర్వాదకరంగా బిడ్డలను నడిపించారు, నడిపిస్తూ ఉన్నారు. సదాకాలం అటువంటి కృపలో బిడ్డలు వర్ధిల్ల చేసి మీ కృపలో కాచి కాపాడదు. యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. Okay. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Jerusha Babu. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Babu. May God bless you, dear. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear Jerusha Babu. Happy long life to you. Thank you very much.
చేయండి. నానా హెల్ప్ చేయండి అన్నవాడికి. అయిపోయింది కేక్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థనతో మనం సంతోషంగా గృహాలకు వెళ్దాం. ఏందో ఆ చాప్తో కట్ చేయండి. స్తోత్రం. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. చేతిలో నన్ను పెట్టుకుంటివి నాకిందువా. మహిమను నీకే చెల్లించెదను, కీర్తిగానము ఘనమైనవి, ఘనమైనవి, ఘనమైనవి నీ ఆలోచనలు. మంచిది. అందరం లేచి నుంచుందాం. దయచేసి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఆశగా చూస్తూ ఉంటారు. మీరు ఏం చేయలేము, మీకు పార్సల్ ద్వారా పంపించలేము కనుక సంఘపక్షంగా మీరే కేకులు కొనుక్కొని అక్కడ తినేయండి. ఆన్లైన్లో ఈ యొక్క వాక్యాల్లో ఈ యొక్క ఆరాధనలో పంచుకునేవారు, పాలు పంచుకునే బిడ్డలు అనేక మంది ఉన్నారు. వ్యూస్ వస్తున్నటువంటి ఈ ఆరాధన అనంతరం మనం వెళ్ళి చూస్తే బాగా ఈ ఆరాధనలో పాలు పంచుకున్నట్టుగా వ్యూస్ వస్తున్నాయి. ఎవరున్నా లేకపోయినా గుంటూరులో ఉన్న నా ప్రియ చెల్లి జయసుందర్ మాత్రం గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళే లోపల ఆ రోజు జరిగిన ఆరాధనలో జరిగిన సాక్ష్యం గురించో మెసేజ్ గురించో ఒక మెసేజ్ నాకు పెట్టేసుకుంది. అన్నయ్య ఈరోజు చాలా ఉద్యోగం జరిగింది, లేదా అన్నయ్య మంచి సాక్ష్యం చెప్పారు ఈరోజు మీ చర్చి వాళ్ళని అలా. కాబట్టి మనకి ఆన్లైన్లో కూడా ప్రేక్షకులు ఉన్నారు. అందరం లేచి నిల్చుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సన్నిధి నుంచి సంతోషంగా వెళ్దాం. ఒక్క పావు గంట మన బండి లేట్ అయింది, ఏం పర్లేదు. దానికి ప్రతిఫలంగా నేను కేసులు ఇచ్చాను, ఇంకెవరేం మాట్లాడలేదు. సరేనా? తలలో వచ్చండి. ఇంకా ఏమన్నా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరతలు ఉంటే నాకు కానీ సెక్రటరీ గారికి కానీ మరి కృష్ణారావు గారి ప్రెసిడెంట్ గారికి తెలియజేయండి. తర్వాత కమిటీ వారు దయచేసి ప్రెసిడెంట్ గారు రాలేదనుకుంటా, ప్రెసిడెంట్ గారికి కూడా తెలియజేయండి. రేపు ఒక మీటింగ్ వేసుకుందాం. ఈ పక్కన షెడ్ వేసే విషయంలో సెక్రటరీ గారు మీకే బాధ్యత చెప్తున్నాను. ఆ మీటింగ్కి మీరే డిసైడ్ చేయండి. తెలపండి, పెద్దలకు కూడా తెలపండి. సంఘంలో ఉన్న పెద్దలు అనుకున్న వాళ్ళు, మన శ్రీనివాస్ లాంటి వాళ్ళు, దాస్ గారు, రవి గారు, ఇంకా ఆంటోనీ గారు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ తెలిపి రేపు సాయంత్రం 6 గంటలకి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను. ఈ యొక్క చేయడానికి దేవుడు మనల్ని ప్రేరేపించాడు, ఆర్థికంగా కూడా బలపరిచాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కార్యక్రమం ఎలా చేసుకున్న దాన్ని అనే దానికి ఒక మీటింగ్ వేసుకొని మాట్లాడుతున్నాం. సరేనా?
నైట్, అది ఒకటి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఫ్రైడే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల దాకా మరి ఇంతకాలం జరుగుతూ వచ్చింది కరోనాలో. మరి అందరికీ కొంచెం ఖాళీ ఉంది కాబట్టి రావడానికి ఇబ్బంది లేకుండా అందరూ వచ్చారు. మరి ఇక కాలేజెస్ తెరిచారు, స్కూల్స్ తెరిచారు. ఆ చిన్నపిల్లల రిక్వెస్ట్ ఏంటంటే మాకు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మేము రాలేకపోతున్నాం, మిస్ అయిపోతున్నాం అంకులు. అంతకు ముందులాగే మీరు ఈవినింగ్ 7 to 9 2 hours 7 to 9 శుక్రవారం గుర్తుపెట్టుకోండి. ఈవినింగ్ 7 to 9 అదైతే చక్కగా ఎవరికి ఏ ఇబ్బంది లేని సమయం కాబట్టి అప్పుడు జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి మీ యొక్క వ్యక్తిగత విజ్ఞాపనలు సంఘంతో కూడా కలిసి ప్రభువుకు విన్నవించుకొని ప్రభు పొందుదురు గాక. ప్రభువా స్తోత్రమైన ప్రార్థన చేసి ఆరంభించినటువంటి ఈ ఆరాధన 2021 సంవత్సరంలో 2వ పునరుద్ధాన దినపు ఆరాధనలు అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఆనందంగా, సంతృప్తికరంగా మా అందరికీ నా తండ్రి ఒక ఆశీర్వాద ఫలమును పొందుకునే కృపలో నడిపించినందుకు స్తోత్రాలు నాయన. గొప్ప సాక్ష్యము నీ ప్రియ కుమార్తె వారి సహోదరుల ద్వారా మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు నాయన. సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు, కానీ వాటన్నిటి నుంచి నీ బిడ్డల యొక్క మనపూర్వకమైనటువంటి నిస్వార్థమైన ప్రార్థనల ద్వారా వారిని కాచి కాపాడినందుకు స్తోత్రాలు తెలుస్తున్నాను. కరోనా పరిస్థితుల్లో సంఘాన్ని ఎంతగానో కాచి కాపాడారయ్యా, కృపను చూపించారు నాయన. స్తోత్రాలు తెలుస్తున్నాను. ఆన్లైన్లో ఉన్న బిడ్డలు నా తండ్రి అనేక మంది నా తండ్రి ఈ ఆరాధనలో పాల్పంచుకుంటూ ఎంతో ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నారు నా తండ్రి. ఈ సంఘ ప్రార్థన వల్ల వారి కుటుంబాల్లో క్షేమాలు జరిగించండి, అభివృద్ధిని జరిగించండి ఆయన. ముఖ్యంగా కాపుదలను ఆయన ఈ యొక్క కరోనా పరిస్థితి పూర్తిగా పోయినప్పటికీ నాయన దాపుగా నా తండ్రి 90% ఆ యొక్క ప్రభావం నుంచి విడుదల కలుగజేసినందుకు స్తోత్రాలు. నూతనంగా వస్తున్నటువంటి ఆ యొక్క స్టేట్ కరోనాను కూడా నీ పరిశుద్ధ అగ్నితో కాల్చివేయాలి. ప్రపంచంలో ఒక శాంతికరమైన, సమాధానకరమైన స్థితిని నిలబడతామని వేడుకుంటున్నాను. ఈ ప్రత్యేక సమయంలో నీ పరిచర్యలో నా తండ్రి పాల్పంచుకొని ముద్రల ద్వారా నా తండ్రి ఆ బిడ్డ ద్వారా మీరు ముద్రల గురించి ఇచ్చిన వివరణను బట్టి స్తోత్రాలు చేస్తున్నాను. నీ చిత్తమైతే అతి త్వరలో ఆయన రాకపోకం నా తండ్రి మరి ఆ మార్గాలను మూసివేసిన మార్గాలను తెరిచి ఆ కుమార్తె నా తండ్రి ప్రతి 3వ ఆదివారము ఈ యొక్క మందిరానికి వచ్చి వాక్య పరిచయంలో పాల్పంచుకునే భాగ్యము ఆ బిడ్డకును నాయన ఆ విధమైనటువంటి కృప మాకును దయచేయమని కోరుకుంటున్నాను. జయశ్రీ ఉదయం గారిని క్షేమముగా తీసుకొచ్చారు ఆయన, సురక్షితంగా రాజమండ్రి పట్టణం చేర్చమని కోరుకుంటున్నాను. మంచి ఆయుష్తోనూ ఆరోగ్యంతోనూ ఆ బిడ్డను అభిషేకించండి. ఏ శోధనలు లేని జీవితాన్ని బిడ్డకి ఇవ్వండి. తన జీవితాన్ని మీ పరిచర్యకి అంకితం చేశారు కనుక ఆయన మీ కృపలో దీర్ఘాయుష్ మంచి ఆరోగ్యంతో నా తండ్రి ఆ బిడ్డను నడిపించి మీ పరిచయంలో బలంగా వాడుతుందని కోరుకుంటున్నాను. ఆయన కృతజ్ఞత కానుకిచ్చినటువంటి విజయం గురించి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాను. అలాగే సంఘ కానుకలకు పూర్తిగా ప్రతి ఒక్క సంఘ కానుకను మీరు స్వీకరించి అంగీకరించి నూరింతల ప్రతిఫలము, ఆశీర్వాదము వారికి దయచేయండి. ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు వరుసన దీవించండి. ముఖ్యంగా ప్రియ సహోదరి జయసుందరిని తన కుటుంబీకులను ఆయన ప్రత్యేకమైనటువంటి కృపతో మీ కనుదృష్టి వారి మీద ఉంచి సంరక్షణ దయచేసి దీర్ఘాయుష్కు మంచి ఆరోగ్యం ఆ బిడ్డలకు దయచేయాలని కోరుకుంటూ మరలా శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి జరగబోతున్నటువంటి ఆ యొక్క అద్భుత ఆశీర్వాద కుటుంబ ఆరాధనలో మీరు పాల్పంచుకునే వరకు మీ కృపాక్షేమము, శాంతి, సమాధాన, సమృద్ధులు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును ఈ ఆరాధనలో పాల్పంచుకున్న లైవ్లోని ప్రతి కుటుంబానికి, రాలేకపోయిన రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబానికి నా తండ్రి మీరే క్షేమాన్ని దయచేయమని కోరుకుంటూ మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దినాశీర్వాదంతో మమ్మల్ని నింపమని మరొకసారి జెరూషాలు ఫ్రాన్సిస్ బాబు మీ కృపాస్తాలకు అప్పచెప్పుతూ ఉండగా వారిని కూడా మీ కాపుదలను సంరక్షించి ఆయన కృప చూపించమని కోరుకుంటూ నా ప్రభు నా దేవ మరొకసారి నా తండ్రి మరి ఐసీయూలో ఉన్నటువంటి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కుమార్తె ప్రమీల సహోదరి నా తండ్రి, సహోదరి కుమారుడు మరి తెలియనటువంటి ఆ యొక్క మెదడులో నుంచి నా తండ్రి ఆ బ్రెయిన్ క్లాట్స్ వల్ల అతను కోమాలో ఉన్నాడని తెలియజేయబడి ఉండగా నా ప్రభు నా దేవ మీకు అసాధ్యమైన ఏదీ లేదు.
ప్రమీల అనే బిడ్డ ఈ సంఘ బిడ్డ నాయన కొంతకాలంగా మరి వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఉండగా ఈ సంఘానికి దూరం అయిందేమో కానీ నాయన ఈ సంఘ ప్రార్థనను బట్టి ఆ బిడ్డకు స్వస్థతను అనుగ్రహించమని ఎవ్వరు కుమారుడు నా తండ్రి వివాహం కూడా కానటువంటి మరి ఆ బిడ్డకు తిరిగి ఒక్క అవకాశం ఇచ్చి ఆ సాతానుడి యొక్క కబంధ హస్తాల నుంచి విడుదల కలిగజేసి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో స్వస్థతతో ఆ బిడ్డను నీ సాక్షి బిడ్డగా నిలబెట్టుకుని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకొచ్చున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడును గాక. మా ఇంటి ఆహారం సాక్షి మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, శోధనలోకి కాదృష్టిని తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే కలుగున్నావు మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డకును, ఆన్లైన్లో పాలు పంచుకున్న ప్రతి కుటుంబమునకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయునిశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కృపణించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృపణించుము దేవా. ఆమేన్. ఆమేన్. అందరికీ